Hello dear aspirants, welcome to Plateau and this is Venkatesh Parmanchala. A big day has come అండి. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ ఇండియన్ బడ్జెట్ 2022 ఏదైతే ఉందో, సో ఫిబ్రవరి 1న మన నిర్మలా సీతారామన్ గారు మన యొక్క ఆర్థిక వ్యవస్థలో ఓకేనా మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఒక ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో, ఒక స్వతంత్ర మంత్రిత్వ శాఖ ఏదైతే మనం చెప్పుకున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తూ ఓకేనా బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ ఎవరున్నారు అంటే నిర్మలా సీతారామన్ అమ్మ. అయితే చాలామంది ఒక డౌట్ ఉంటుంది, ఓకే ఇందిరాగాంధీ గారు కదా సార్ మొట్టమొదటి మహిళ బడ్జెట్ని ప్రవేశపెట్టిందని, ఓకే కానీ తను ఎప్పుడు కూడా ఒక స్వతంత్ర ఏదైతే మంత్రిత్వ శాఖని ఏదైతే ఉందో ఏర్పాటు చేసుకొని తను బడ్జెట్ని ప్రవేశపెట్టలేదమ్మా. కాకపోతే తను ప్రధానమంత్రిగా ఉంటూ పిఎంగా ఉంటూ తను ప్రవేశపెట్టారే కానీ ఎక్కడా కూడా ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తూ చేయలేదు. అలా ఇండిపెండెంట్గా స్వతంత్ర మంత్రిత్వ శాఖగా ఉన్న ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ప్రవేశపెట్టిన బడ్జెట్, తను ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు. సో వెల్కమ్ టు ఇండియన్ బడ్జెట్ 2022-2023 గైస్. సో బడ్జెట్కి సంబంధించిన మీ అందరికీ కూడా ఒక బేసిక్ ఐడియా అనేది ఇస్తాను. బడ్జెట్ అంటే ఏమి లేదమ్మా, సో ఏదైతే మన రాబోయే సంవత్సరానికి సంబంధించి అప్కమింగ్ ఇయర్కి సంబంధించిన ఏదైతున్నాయో సో వాటికి సంబంధించిన మనం ఎంత ఖర్చు చేస్తున్నామో ప్రభుత్వం నుంచి ఆ పబ్లిక్ ఫండ్స్ అనేది ప్రభుత్వ నిధులు అనేది ఎంత వ్యయం చేస్తున్నామో అది, ప్లస్ దానికి తగ్గట్టుగా రాబడులు ఏమన్నా ఉన్నాయా, దానికి తగ్గట్టుగా ఆదాయాలు ఏమన్నా ఉన్నాయా, దీన్నే మనం బడ్జెట్ అని చెప్పేసి అంటాం. సింపుల్గా మనం ఎలాగైతే మన నెలవారీ జీతం వచ్చిన తర్వాత మనం ఎలాగైతే ఇదిగో మనకి ఇంత జీతం వస్తుంది, మనం ఇంత వ్యయం చేయాలి, మనం ఇంత సేవ్ చేసుకోవాలి, మనం ఇంత పొదుపు చేసుకోవాలి, ఈ ఖర్చు ఇంత, రెంట్ ఇంత, లేకపోతే మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇంత, టెలిఫోన్ బిల్స్ ఇంత, రీఛార్జ్ బిల్స్ ఇంత ఉన్నాయి, లేదంటే మనకి సరుకులు కావాల్సిన ఇంత ఉన్నాయి, ఎలాగైతే మనం వ్యయం చేసుకుని మనకి ఆదాయానికి తగ్గట్టుగా ఎలాగైతే వ్యయం చేసుకుంటామో ఇది కూడా అంతే అమ్మ. మన ఆదాయ పరిస్థితిని బట్టి మన భారతదేశం ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని బట్టి ఓకేమా మనకి బడ్జెట్ అనేది అలొకేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్ అనమాట. ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్ అంటే ఏంది, మనకి ఎంత ఆదాయం రావచ్చు, ఎంత రాబడి రావచ్చు రాబోయే సంవత్సర కాలానికి, అంటే ఇవన్నీ కూడా అంచనాలే. ఇవన్నీ కూడా సార్ 100% ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ అంటే కాదమ్మా. ఖచ్చితంగా ఇవి 100% యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారంటే కాదు. సో అవన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో బడ్జెట్ అంటే ఏందనేది మీకు జస్ట్ ఒక వ్యూ అనేది ఇచ్చాను. సో బడ్జెట్ అంటేనేమో సో రాబోయే ఏదైతే వ్యయాలు ఏదైతే ఉన్నాయో, రాబోయేకి సంబంధించిన ఆదాయాలు ఏదైతే వాటికి సంబంధించిన అంచనాలే మనం వాటిని బడ్జెట్ అంటాం. దీన్నే పద్దు అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో ఆదాయాలు ఒక రకంగా పట్టికేసుకుంటాం, వ్యయాలు అనేది ఒక పట్టిక వేసుకొని, అండ్ ఈ మధ్య చూసుకుంటే బడ్జెట్ అనేది కేవలం ఆదాయాలు వ్యయాలకి సంబంధించిందే కాదమ్మా, అప్పులు అనేది కూడా ఉన్నాయి, రుణాలు అనేది కూడా ఉంటుంది. సో ఆ అప్పులు రుణాలు అనేది చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుందన్న సంగతి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఆ యొక్క రుణాలు అనేది ఒక్కొక్కసారి మనకి వ్యయాలు అనేది అధికంగా ఉండొచ్చు, వ్యయాలు అనేది తక్కువగా ఉండొచ్చు, ఆదాయాలు అనేది ఆ నెలవారీగా చూసుకుంటే ఎక్కువగా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో ఈ మధ్య చూసుకుంటే ఆదాయాలు వ్యయాలు అప్పులు ఏదైతే ఉన్నాయో ప్లస్ ఆ రుణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ మీ అందరికీ కూడా చూస్తున్నారు కదా ఆ బడ్జెట్ 2020 ఏదైతుందో బాహీ ఖాతా. సో ఆ లెదర్ బ్రీఫ్ కేస్ ఏదైతుందో దాని స్థానంలో మనకి ఆ యొక్క రెడ్ క్లాత్ ఏదైతుందో వస్త్రం ఏదైతుందో దాన్ని చుట్టేసి నిర్మలా సీతారామన్ గారు ఆ యొక్క ట్రెడిషన్ ఏదైతుందో ఆ సంప్రదాయాన్ని తను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఒక్కసారి మనము బడ్జెట్ అనే దానికి సంబంధించిన కొన్ని లెక్కలు అనేది మనం ఒక్కసారి ఒక 2 minutes అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేద్దాం. మీ అందరికీ కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు మీ అందరికీ కూడా ఒకే ఒక అంశాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో నా బడ్జెట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే బడ్జెట్ ఏదైతుందో పూర్తిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువగా నేను ఫోకస్ చేస్తాను. ఐ విల్ బి కంప్లీట్లీ ఫోకస్ ఆన్ దిస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరైతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడగొచ్చు, గత సంవత్సరంలో ఎలా అడిగాడు ప్రశ్న సరళి అనేది ఎలా ఉంది, ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎలా అడగొచ్చు అనే దాని మీదనే ఫోకస్ చేసి ఈ బడ్జెట్ సెషన్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వెల్కమ్ టు బడ్జెట్ గైస్ వన్స్ అగైన్. సో మన బడ్జెట్ వచ్చేసి రాబోయే వార్షిక కాలానికి మనం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఓకే 2022-2023 వరకు చేయబోయే వ్యయం అనేది ఏందమ్మా 39,44,909 రూపాయలు అని చెప్పేసి చాలా క్లియర్గా అవుట్లే అని చెప్పేసి అంటామమ్మ. బడ్జెట్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి అంటామమ్మ. సో బడ్జెట్కి సంబంధించిన అంచనాలు అనేది అక్కడ క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి. అయితే మేబీ సార్ ఇందులో బడ్జెట్ అంచనాలు అనేది 39 లక్షలు, ఓకే దాదాపు 39.5 లక్షలు అని చెప్పేసి అనుకున్నాము, ఒక అంచనా వచ్చింది. అయితే
గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఎంత హైకుగా ఉంది? గత సంవత్సరం మీరు పోలిస్తే దాదాపు గత సంవత్సరపు బడ్జెట్ అనేది 35 లక్షలమ్మ. అప్రాక్సిమేషన్గా చూసుకుంటే 35 లక్షలు, అంటే దాదాపు ఈ సంవత్సరం చూసుకుంటే 4.5 లక్షల బడ్జెట్ అనేది అదనంగా ఉందా లేదా? ఎస్. మరి ఎంత పర్సంటేజ్ హైక్ అనేది ఉంది? సో 2022 బడ్జెట్ ఏదైతే ఉందో దాదాపు 39.44 లక్షల కోట్లు అని చెప్పేసి చాలా క్లియర్గా మనం చెప్పుకున్నాం. రెండవది 2021తో కంపారిజన్ చేసుకుంటే 2021తోని మనం పోల్చుకుంటే 2021తోని మనం పోల్చుకోవడం జరుగుతుంటే ఎంత శాతం అనేది పెరుగుదల నమోదయ్యింది? ఫస్ట్ క్వశ్చన్ 13% అమ్మ. సో ఎందుకంటే 2021లో బడ్జెట్ అంచనాలు అనేది ఎంత ఉన్నాయి? దాదాపు 35 లక్షల కోట్లు ఉన్నాయి. ఎంత ఉన్నాయమ్మా? 35 లక్షల కోట్లు అనేది ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి మనకి దాదాపు 39.5 లక్షల కోట్లు అనేది ఉంది. కాబట్టి ఎంత శాతం పెరుగుదల అనేది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి లేదా? ఎస్, పెరుగుదల అన్నమాట. సో పెరుగుదల అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికంటే ముందు మనం బడ్జెట్ అనేది మనకు చెప్పుకున్నాం కదా, అంచనాలు అనేది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఆదాయాలు వ్యయాలన్న సంగతి మీకు కొంచెం ఒక్కసారి గుర్తు చేస్తున్నామా. సో హోప్ యూ పీపుల్ హ్యావ్ గాట్ సమ్ కంప్లీట్ ఐడియా ఆ ఇంట్రడక్షన్కి సంబంధించింది ఏదైతే ఉందో. సో ఏ రంగాల వారిగా ఎంత ఉంది, ఎంత పెరుగుదల నమోదైంది, సో దేని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు, ఆ 4 పునాదులు ఏంటి, 4 పిల్లర్స్ అనమాట. లాస్ట్ టైం 2021 బడ్జెట్లో చూసుకుంటే 6 పునాదులు అంటే 6 పిల్లర్స్ మీద మనకు ఉంది. కానీ ఈసారి వచ్చేసి ఎక్కువగా ఆ 4 పిల్లర్స్ ఏదైతున్నాయో వాటి మీద కూడా మనం కొంచెం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టి దెన్ మనకి బడ్జెట్ అలొకేషన్స్ ఏంటనేది కొంచెం డీటెయిల్గా పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి ఎలాగైతే బడ్జెట్ ప్రసంగం అనేది ఎలాగైతే కొనసాగిందో అదేవిధంగా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో బడ్జెట్, సో దానికి సంబంధించిన ఆదాయాలు అని చెప్పేసి అంటే సింపుల్గా చెప్పాలంటే ఏప్రిల్ 1 నుంచి ఏదైతే మనం చెప్పుకున్నా మార్చి 31 వరకు చూసుకుంటామా. ఏప్రిల్, ఎందుకంటే మన వార్షిక ఆర్థిక ఏదైతే మనం చెప్పుకున్న సంవత్సరం అనేది ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. కాబట్టి సో 2022 రాబోయే అన్నానా లేదా? ఎస్, రాబోయే సంవత్సరానికి సంబంధించింది ఏదైతే ఉందో చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నామా. సో ఇక్కడ దానికి సంబంధించిన ఆదాయాలు, దానికి సంబంధించిన వ్యయాలు, వాటికి సంబంధించిన రుణాలు అనేది మనం బడ్జెట్ అని చెప్పేసి ఉంటున్నాం. జస్ట్ ఎవరికైతే ఈ బడ్జెట్ గురించి కొంచెం ఐడియా లేదో వాళ్ళకి ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాను. ఓకేనా. సో యూ కెన్ సీ హియర్. సో అత్యధికంగా మనం చూసుకుంటే ఈ 39,44,000 కోట్లు ఏదైతున్నాయో అత్యధికంగా ఏ రంగానికి ఖర్చు పెట్టారనేది ఒక్కసారి మనం క్లియర్గా చూడండి. ఎస్, దాదాపు చూసుకుంటే అత్యధికంగా దేని మీద వ్యయం ఉందమ్మా? దాదాపు 9,40,000 క్లియర్గా అక్కడ కనిపిస్తుంది మనకి బడ్జెట్లో. వడ్డీలకే, అంటే ఇంతకుముందే మీకు చాలా క్లియర్గా చెప్పాను, బడ్జెట్లో రుణాలు అనేది, అప్పులు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి అని చెప్పేసి. మనదొచ్చేసి డెఫిసిట్ బడ్జెట్ అమ్మ. డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంది? లోటు బడ్జెట్ అని చెప్పేసి అంటాం. లోటు బడ్జెట్ అంటే ఏంటి అంటే మనకు వచ్చే ఆదాయాలు అనేది తక్కువ కానీ వ్యయాలు అనేది ఎక్కువ. సో ఆబ్వియస్లీ ఏ కుటుంబానికైనా సరే, ఏ దేశానికైనా సరే, ఏ రాష్ట్రానికైనా సరే ఆదాయాలు తక్కువగా ఉండి రెవెన్యూకి సంబంధించిన ఆదాయాలు రాబడులు అనేది తక్కువగా ఉండి వ్యయాలు అనేది ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా అది దేనికి దారితీస్తుందమ్మా? డెఫిసిట్ బడ్జెట్. అలా 1947 నుంచి అమ్మా, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనం డెఫిసిట్ బడ్జెటే ఫాలో అవుతున్నాము. అఫ్కోర్స్ దానికున్న అనుకూలతలు, దానికున్న ప్రతికూలతలు అనేది పక్కన పెడితే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏదైతే ఉన్నాయో, మన భారతదేశం లాంటి, పాకిస్తాన్ లాంటి, శ్రీలంక లాంటి, బంగ్లాదేశ్ కానీ, మనం చెప్పుకున్న ఆఫ్రికా నేషన్స్, సౌత్ అమెరికా నేషన్స్, సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఏదైతున్నాయో, ఏదైతే మనం చెప్పుకున్న డెఫిసిట్ బడ్జెట్ అనేది మనకు అనుకూలంగా ఉంటుంది. మనకు అనుకూలమైన బడ్జెట్ ఏందమ్మా? లోటు బడ్జెట్ అనేది మనకి అనుకూలంగా ఉంటుంది. ఆ లోటు బడ్జెట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి రుణాలు అనే అంశం అనేది ఎక్కువగా హైలైట్ అవుతుందమ్మా. ఆ రుణ పరిమితి అనేది కూడా ఒక ఉంటుంది, FRBM యాక్ట్ అని చెప్పేసి. ఆ రుణాలు అనేవి ఎక్కువగా కీలకమైన పాత్ర పోషిస్తాయి, అప్పులు అనేది కీలకమైన పాత్ర పోషిస్తాయి. మన రుణాలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం వడ్డీ చెల్లించాలా లేదా? అలా ఒక సంవత్సరం 2019, 2020, 2021 అలా రుణాలు తీసుకొని అవి అప్పులుగా మారిపోతుంటాయి. సో దానికి వడ్డీ అనేది కట్టాల్సి వస్తుంది. సో ఈ మనం చెప్పుకునే 39 లక్షల కోట్లను చూసుకుంటే దాదాపు 9.4 lakh crores ఏదైతున్నాయో అది మనకి వడ్డీలకే సరిపోతుంది, అత్యధికంగా మనం వెచ్చించేది. సో అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఇవి ఎటువంటి డెవలప్మెంట్, ఎటువంటి ఆర్థిక పురోగతికి దారి తీయవు. సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఏముందంటే దీనివల్ల ఉపయోగం ఏం లేదమ్మా. సో మిగతా రంగాలు అనేది మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సరే, అది మనం పక్కన పెట్టేస్తే
ఏదైతే మనం చెప్పుకున్నామో అది మనం పక్కన పెట్టేస్తే మిగతాది ఏది ఏ రంగం మీద ఎక్కువగా మన వాళ్ళు ఫోకస్ చేశారంటే డిఫెన్స్ రంగం మీద ఫోకస్ చేశారమ్మా. సో మీరు కూడా అబ్జర్వ్ చేశారో లేదో, సో మీరు కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకున్నా కానీ, లేదంటే గత సంవత్సరానికి సంబంధించిన కొన్ని రెఫరెన్స్ మెటీరియల్స్ తీసుకున్నా కానీ అత్యధికంగా దాదాపు 25% మనకి వడ్డీలకే పోతుంది, 22% వచ్చేసి మనకి డిఫెన్స్ ఖర్చులే ఉన్నాయని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేశారా? సో అలా చూసుకుంటే దాని తర్వాత ఇంట్రెస్ట్ వడ్డీ రేట్లు పోయిన తర్వాత మనకి అత్యధికంగా ఉన్న ఖర్చులు వచ్చేసి డిఫెన్స్ మీద ఉందమ్మా. సో డిఫెన్స్ రంగము మేజర్ సబ్సిడీస్ రాయితీలు ఇస్తున్నారు కదా, ఆహారానికి సంబంధించిన రాయితీలు, ఏదైతే మనం చెప్పుకున్న రైతులకి సంబంధించిన రాయితీలు, ఇప్పుడు మనకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనకి ఆహార ధాన్యాలు అనేది 3 రూపాయలకి 2 రూపాయలకి 1 రూపాయకి మనకి దొరుకుతున్నాయి లేదా? ఎస్, అవన్నీ కూడా సబ్సిడీస్ అనేది ఇస్తుంది, ఎల్పిజి సబ్సిడీస్ అనేది ఇస్తుంది. ఇది కాకుండా యూరియా సబ్సిడీస్, ఫర్టిలైజర్ సబ్సిడీస్, ఇలా అన్ని రకాల సబ్సిడీస్ అనేది కలుపుకుంటే దాదాపు 3,17,000. సో ఇవన్నీ కూడా చూసుకుందాం. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కానీ మనకి ఎగ్జామ్లో అడిగేది ఈ డిఫెన్స్ అనేది ఎక్కువగా వడ్డీ మీద ఫోకస్ చేయండి. సార్ ఎందుకు సార్ ఇంత వడ్డీ అనేది మన అప్పు అనేది చెల్లిస్తున్నాము, ఎంత వడ్డీ చెల్లిస్తున్నామంటే ఆల్రెడీ మనందరికీ తెలిసిందే కదమ్మా. 2020లో చూసుకుంటే మనకి కోవిడ్ రావడం వల్ల దానికి ఇన్ఫ్లుయెన్స్ అనేది 2020 ఏదైతే మనం చెప్పుకున్న ఏప్రిల్ నుంచి మన భారతదేశం వచ్చేసి విపరీతమైన అప్పులు చేయాల్సి వచ్చింది. 2020లో చేసాము, 2021లో కూడా చేసాం. సో అప్పుల మీద మనం వడ్డీ అనేది ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వడ్డీ అనేది మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామా. ఆల్మోస్ట్ మనకి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దాదాపు ఎంతవరకు ఉందమ్మా, 25% అబోవ్నే మనకి వడ్డీ రేట్లు అనేది మనం పే చేస్తున్నాం సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎడ్యుకేషన్కి చూసుకుంటే 1,00,000 కోట్లు ఆల్రెడీ మనకి అక్కడ క్లియర్గానే మనకు కనిపిస్తుంది. ఎస్, ఎనర్జీ సంబంధించిన చూసుకుంటే 50,000 కోట్లు. సో జస్ట్ ఒక ఓవరాల్ వ్యూ ఏదైతే మన గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 2,00,000 కోట్లు. సో రాష్ట్రాలకి బదిలీలు ఏదైతున్నాయో ఆ సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ ద్వారా, 15వ ఫినాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాల బదిలీలు వచ్చేసి 3,34,000 కోట్లు, రవాణాకి వచ్చేసి 3,50,000 కోట్లు. ఒకవేళ ఫ్యూచర్లో మనకి ఎగ్జామ్లో ఈ బడ్జెట్ 2022లో 2022-2023లో ఏ రంగం మీద, సెకండ్ క్వశ్చన్, ఏ రంగం మీద అత్యధికంగా మన వాళ్ళు వ్యయం చేశారు, ఏ రంగానికి అత్యధికంగా ప్రాధాన్యతనిచ్చారు, ఏ రంగానికి అత్యధికంగా కేటాయింపులు జరిగాయి, కేటాయింపులు అనొచ్చు, లేదంటే ఏ రంగానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఫస్ట్ వన్ ఒకవేళ అడిగితే మాత్రం దేనికి ఇచ్చారమ్మా? ఫస్ట్ వన్ ఎస్, రవాణా ఏదైతే ఉందో పిఎం గతి శక్తి అనే పథకం ద్వారా, అనే మిషన్ ద్వారా మన వాళ్ళు ఈ యొక్క రవాణా రంగానికి మౌలిక సదుపాయాల కల్పన. ఆల్రెడీ మనం నిన్న బడ్జెట్ ప్రసంగంలో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే పిఎం గతి శక్తి అని చెప్పేసి కొత్తగా వాళ్ళు అనౌన్స్ చేశారు. దానికి మేము నిధులు అనేది మేము ఇస్తున్నామని చెప్పేసి ఆ యొక్క అందులో క్లియర్గా దేనికి రవాణా ఏదైతే ఉందో మేము రవాణా ఏదైతే ఉందో దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు 3.5 లక్షల కోట్లు అప్రాక్సిమేషన్ అనేది వేస్తున్నామా. సో డెవలప్మెంట్ కోసం మాత్రమే అబ్జర్వ్ చేస్తే, డెవలప్మెంట్ నిధులు మాత్రమే మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే రవాణా రంగానికి అత్యధికంగా కేటాయింపులు జరిగాయని చెప్పేసి చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ ఇది అభివృద్ధికి సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా చూసుకుంటే మీ అందరికీ కూడా తెలిసిందే, ఆల్రెడీ కొంచెం బడ్జెట్ గురించి మీ అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి ఇది అభివృద్ధికి సంబంధించిన మీద బిట్టు వస్తే ఇది అడుగుతాడు. ఒకవేళ అభివృద్ధేతర మీద అంశం అనేది మీద బిట్ అనేది వస్తే అభివృద్ధేతర అంశం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, వడ్డీ రేట్లు ఏదైతే ఉన్నాయో ఏదమ్మా, వడ్డీ రేట్లు ఏదైతే ఉందో దాని మీద దాదాపు 9.4 లక్షల కోట్లు ఏదైతే ఉందో మనం అభివృద్ధేతర వ్యయం అనేది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అభివృద్ధేతర వ్యయం మీద మనం కొంచెం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో లాస్ట్ మీకు గుర్తుందో లేదో, సరే ఈసారి అంటే మనకి అత్యధిక కేటాయింపులో 3.5 లక్షలకి రవాణా రంగం ఏదైతే ఉందో దాని మీద మనం కేటాయించామే. కానీ లాస్ట్ టైం 2,27,000 కోట్లు ఏదైతే మనం చెప్పుకున్న వైద్య రంగానికి కేటాయించాం. కావాలంటే 2020 నుంచి ఏప్రిల్ 1 నుంచి 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మొన్న జరిగిన ఫిబ్రవరి వరకు జరిగిన ఎగ్జామ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అబ్జర్వ్ చేస్తే, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే 2021 బడ్జెట్లో అత్యధికంగా దేనికి ప్రాధాన్యతనిచ్చాము అని అడుగుతున్నాడమ్మా. హెల్త్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ కోవిడ్ వ్యాక్సినేషన్కి దాదాపు మనం 35,000 కోట్లు కేటాయించాం. 2,20,000 కోట్లు దాదాపు మనకు వైద్య రంగానికి మనం అది ఖర్చు పెట్టామన్న సంగతి మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. సో కాకపోతే ఈసారి వైద్య రంగానికి కాదమ్మా. సో ఇంతకుముందు మన ప్రీవియస్ బడ్జెట్కి ట్రెడిషన్ బడ్జెట్ ఏదైతే సంప్రదాయ బడ్జెట్ విరుద్ధంగా, అంటే ఏమని అర్థము,
ఇంతకుముందు సోషల్ సర్వీసెస్ అన్నమాట, సామాజిక సేవలు, వైద్య రంగము, విద్యారంగము, సో ఏదైతే మనం చెప్పుకున్న మౌలిక సదుపాయాలకు సంబంధించిన కాకుండా ఏదైతే ట్రైనింగ్ స్కిల్స్ ఏదైతే వీటి మీద ప్రభుత్వాలు అనేది ఎక్కువ ఖర్చు పెట్టాయి. కానీ ఈసారి ఏం చేసింది, కొంచెం యూటర్న్ లాంటివి తీసుకొని అవస్థాపన సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో, మౌలిక సదుపాయాల కల్పన ఏదైతే ఉందో, అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటామమ్మా. దీన్ని ఏమంటాం, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో పిఎం గాతి శక్తి అనే దాని మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్న సంగతి మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సో ట్రెడిషనల్ బడ్జెట్కి కొంచెం భిన్నంగా ఇది కొంచెం యూటర్న్ తీసుకుని, అంటే ఎందుకు సార్ ఈ యొక్క అవస్థాపన సౌకర్యాల మీదనే ప్రభుత్వం అనేది ఎక్కువ ఖర్చు పెడుతుంది అని మీకు చిన్న డౌట్ అనేది రావచ్చు. ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది వృద్ధి రేట్ అనేది సో ఎక్కువగా దేని మీద ఆధారపడుతుందో, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుందో, క్యాపిటల్ ఫార్మేషన్ అవుతుందో, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ మీదనే ఆధారపడుతుంది. మూలధన వ్యయం అంటే రోడ్లు వేయించాలి, సీపోర్ట్స్ కట్టించాలి, ఎయిర్పోర్ట్స్ కట్టించాలి, రైల్వే వ్యవస్థ అనేది బలపరచాలి, ఎనర్జీ సెక్టార్ ఏదైతుందో శక్తి రంగం మీద ఎక్కువగా మనం దృష్టి పెట్టాలి. ఇలాంటి అవస్థాపన సౌకర్యం లాంటివి ఏర్పాటు చేస్తే ఫ్యాక్టరీస్ అనేది వస్తుంటాయి, కంపెనీలు వస్తాయి, ఉద్యోగిత పెరుగుతుంది, పెట్టుబడులు పెరుగుతాయి, మన ఎగుమతులు పెరుగుతాయనే ఉద్దేశంతో ఎక్కువగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతుందో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశించిన బడ్జెట్ సో ఎక్కువ రవాణా రంగానికి మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో మౌలిక సదుపాయాల కల్పన మీదనే ఎక్కువగా దృష్టి పెట్టిందని చెప్పేసి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నానమ్మా. సో హోప్ మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటే కదా. ఎస్, ఏంటి దేని మీద ఎక్కువ దృష్టి పెట్టారు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చెప్తున్నామా. సో అభివృద్ధి రేట్లు అనేది మనం చూసుకుంటే ఎక్కువగా మన వాళ్ళు వడ్డీ రేట్ల మీద ఫోకస్ చేశారు. సో అదే వచ్చేసి అభివృద్ధి అనే దాని మీద చూసుకుంటే మాత్రం మన వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసింది రవాణా వ్యవస్థ మీద ఫోకస్ చేశారు. సో నెక్స్ట్ ఒక్కొక్కటి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదమ్మా. సో బడ్జెట్ అంచనాలు అనేది 13% హైక్ అని చెప్పేసి కంపేర్ టు 2021 అని చెప్పేసి బడ్జెట్ అంచనాలు వచ్చేసి లాస్ట్ టైం 35 లక్షల కోట్లు దాదాపు, ఈసారి వచ్చేసి 30 ఉంది, ఈసారి వచ్చేసి దాదాపు 39.45 లక్షల కోట్లు అని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేసామన్నమాట. అయితే ఇందులో ఇప్పుడు ఈ ద్రవ్యలోటు ఏదైతే మనం చెప్పుకున్న ఆ విత్తలోటు కోసలోటు గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దామమ్మా. ఆ రూపాయి రాక రూపాయి పోవడం అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం కదా. అయితే బడ్జెట్కి వెళ్ళకముందు జస్ట్ ఆ అంచనాలు మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అంటామమ్మా. బడ్జెట్ గురించి మనకు అర్థం అవ్వాలంటే ఈ బేసిక్ ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్లో అడిగేవి ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంచెం దృష్టి పెడదాం. ఇది ఒక 2 to 3 minutes, మేబీ వర్స్ట్ కేసెస్లో 5 నిమిషాల క్లాస్ అనేది ఉంటుంది. ఇది బడ్జెట్కి సంబంధించిందే కాబట్టి సో ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి వాటి మీద కొంచెం డిస్కస్ చేద్దాం. సో మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అంటే ఏంటి, స్థూల ఆర్థిక అంశాలు అంటాం మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. ఎందుకంటే బడ్జెట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నానమ్మా. సో బడ్జెట్కి సంబంధించిన కేటాయింపులు అనేది ఎలాగో మనం చదువుకుందాం, ఎందుకంటే ఇట్స్ అ వెరీ లెంతీ వన్, చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ ఏదైతే స్థూల అంశాలు అనమాట, స్థూల ఆర్థిక అంశాలు అనే దాని మీద మనం కొంచెం ఫోకస్ చేద్దాం. సో స్థూల ఆర్థిక అంశాలు అంటే ఏంటి, రాబోయే సంవత్సరం 2022 చూసుకుంటే 2022లో చూసుకుంటే మన వృద్ధి రేట్ అనేది ఎంత ఉంది, అండ్ 2021-2022లో చూసుకుంటే మన వృద్ధి రేట్ అనేది ఎంత నమోదైందని అడుగుతున్నాడు. సో దాదాపు 9.2% వృద్ధి రేట్ అని నమోదు చేశాం. ఎందుకు ఇది ఎక్కువగా హైలైట్ చేస్తున్నారంటే ఇప్పుడు వరకు చూసుకుంటే పెద్ద దేశాలలో, పెద్ద రాష్ట్రాలలో కాదమ్మా, పెద్ద దేశాలు, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు చైనా, మనం చెప్పుకునే అమెరికా, మనం చెప్పుకునే ఆ యొక్క యూకే కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, ఓకేనా. సో జర్మనీ కానీ, ఫ్రాన్స్ లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతోని మనము కంపారిజన్ చేసుకుంటే, పోల్చుకుంటే మన భారతదేశం అనేది అత్యధిక వృద్ధి రేటు నమోదైందమ్మా. అత్యధికంగా అనమాట, ప్రపంచ స్థాయిలో చూసుకుంటే అత్యధిక వృద్ధి రేటు నమోదైంది. అంటే ఏమని అర్థము, మనము ఆ వి షేప్ రికవరీ ఏదైతే ఉందో 2020 నుంచి మనకి వి షేప్ రికవరీ అంటామమ్మా. అంటే ఆర్థిక వ్యవస్థ 2020లో ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా కుప్పకూలాయా లేదా, ఎస్, ఆ రికవరీ అనేది చాలా వేగంగా మనం పుంజుకున్నాము. పెట్టుబడులు అనేది మనం ఎక్కువగా ఆకర్షించగలిగాము. ఆత్మనిర్భర్ అభియాన్ ఏదైతే పథకాల వల్ల మళ్ళీ మనం పుంజుకున్నాం, మళ్ళీ మన ఎకానమీ సిస్టమ్ అనేది స్థిరంగా వృద్ధి రేటు నమోదైంది. అంతకు మించి 2019లో 6% కంటే మించి 2021-2022లో 9% పెరుగుదల నమోదైంది అని చెప్పేసి చాలా క్లియర్గా బడ్జెట్లో వాళ్ళు ఆ యొక్క లెక్కలు అనేది చూపించడం జరిగింది. అంటే మన ఆర్థిక వ్యవస్థ అనేది చాలా వేగంగా పుంజుకుంటుందని చెప్పేసి కంక్లూజన్ అనమాట. వి షేప్డ్ రికవరీ అని చెప్పేసి అంటామమ్మ.
ఎందుకంటే 2019, 2020, 2021 అండ్ రాబోయే 2022, 2023 అనేది కూడా దాదాపు మేము 8% పైననే వృద్ధి రేటు నమోదవుతుందని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు ఒక మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన లెక్కలు అనేది మాత్రం కొంచెం డీటెయిల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా. అయితే ఒకవేళ ఎగ్జామ్లో సార్ ఓకే ఓవరాల్ గ్రోత్ రేట్ వచ్చేసి మన భారతదేశానికి సంబంధించిన జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఆ జీడిపి వృద్ధి రేట్ అనేది 9.2% అని చెప్పేసి అన్నారు. వి షేప్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఆ వి షేప్ గ్రోత్ రేట్ అనేది మనకి నమోదైందని చెప్పేసి వి షేప్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది నమోదైందని చెప్పేసి మనం చాలా క్లియర్గా మెన్షన్ చేశాము. అయితే ఇందులో పర్టికులర్గా ఏమడుగుతున్నాడంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ ఎంత, వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అంటే దాదాపు అప్రాక్సిమేషన్గా చెప్తున్నానమ్మా 4%. అంటే యాక్చువల్ చెప్పాలంటే 3.9%. బట్ మనకి లాజికల్గా కొన్ని మీకు చెప్తాను. సో ఏదైతే మనం చెప్పుకున్న పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేటు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ ఎంత దాదాపు 12% అనమాట. 12% అని నమోదైంది. అదే మనం చెప్పుకున్న సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేటు, సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 8%. ఓవరాల్గా చూసుకుంటే దానికి సంబంధించిన వృద్ధి రేట్ ఎంత ఉందమ్మా టోటల్ మొత్తం వృద్ధి రేట్ అనేది చూసుకుంటే 9.2% ఉంది. సో ఇవన్నీ కూడా జస్ట్ అప్రాక్సిమేషన్కి సంబంధించిన లెక్కలేమ్మా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 11.8% అనేది ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 3.9% అనేది ఉంటుంది, ఇక్కడ మీకు చూసుకున్న సర్వీస్ సెక్టర్ వచ్చేసి 8.2% అనేది ఉంటుంది. కానీ మనకి ఎగ్జామ్లో ఏంటంటే ఇవన్నీ కూడా ఈ 8.2, 11.8, 3 అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే మీకు ఏం చేశాను 4, 12, 8. సో 4 లెక్కం ఉంది కదమ్మా, ఆ 4 లెక్కం అనేది కాకపోతే ఈసారి కొంచెం మనకున్న ఆ స్టాటిస్టికల్ డాటాను మారిపోయింది. ఎప్పుడు కూడా వృద్ధి రేటు విషయంలో సేవా రంగం అనేది ముందుండేది. కానీ మొట్టమొదటిసారిగా గత కొంత కాలంగా మీరు అబ్జర్వ్ చేస్తే పారిశ్రామిక రంగం అనేది వృద్ధి రేట్ అనేది ఎక్కువగా నమోదైంది. ఈ 2021, ఈ 2022లో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆత్మనిర్భర్ అభియాన్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి, తయారీ రంగానికి అత్యధికంగా ప్రాధాన్యతని ఇవ్వడం వలన, ఆ ఎంఎస్ఎంఈస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వలన మనకి ఎక్కువగా పారిశ్రామిక వృద్ధి రేట్ అనేది పెరుగుదల నమోదైంది. మరి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు ఈ బడ్జెట్కి సంబంధించిన లెక్క, ఎగ్జామ్లో ఏమడుగుతాడు? సో ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఆప్షన్ ఏ సేవా రంగము వృద్ధి రేటు పరంగా చూసుకుంటే సేవా రంగము ఎక్కువగా ఉందా, పారిశ్రామిక రంగం అనేది ఎక్కువగా ఉందా, వ్యవసాయ రంగం అనేది ఎక్కువగా ఉందా, ఇది ఆప్షన్స్ అనేది ఇస్తుంటాడు. లేదు ఆప్షన్ బి సో వ్యవసాయ రంగం అనేది ఎక్కువగా ఉండడము, పారిశ్రామిక రంగం అనేది ఎక్కువగా ఉండడము, సేవా రంగం అనేది ఎక్కువగా ఉండడం. లేదు ఆప్షన్ సి పారిశ్రామిక రంగం అనేది అధికంగా ఉండడము. అంటే ఏ కాంబినేషన్ అయినా సరే వాడు అడిగే ఛాన్సెస్ అనేది ఉంది కాబట్టి సో మీకు ఇలా ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వృద్ధి రేటు పరంగా చూసుకుంటే ఏది అత్యధికంగా వృద్ధి రేటు అనేది నమోదైందని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. సో క్లియర్గా ఆప్షన్ అనేది ఏముందమ్మా మనకి ఆప్షన్ అనేది థర్డ్ ఆప్షన్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ అనమాట. ఇంతకుముందు ఏదైతే లెక్క వృద్ధి రేటుతో పోల్చితే కొంచెం భిన్నంగా ఈసారి మనకి లెక్కలు అనేది వచ్చాయన్న సంగతి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఆన్సర్ వచ్చేసిందమ్మా ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఏదైతే వృద్ధి రేట్ అనేది ఎక్కువగా ఉంది, సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ నెక్స్ట్ ఎక్కువగా ఉంది 12%, 8%, 4%. సో ఇవన్నీ కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా. ఓకేనా. సో వ్యవసాయ రంగం సో ఇవన్నీ కూడా కొంచెం ఐడియా అనేది తెచ్చుకోండి. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అనేది కూడా మీకు కొంచెం డీటెయిల్గా మెన్షన్ చేశానమ్మా. ఓకేనా. సో 100% ఇవి మనకి ఎగ్జామ్లో ఏదైతే అడుగుతున్నాడో ఆ అంశాల మీదనే మీకు ఆ ఫోకస్ అంతా మీకు పెడుతున్నానమ్మా. ఇంకా వీటికి సంబంధించిన మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ లాస్ట్లో చెప్పుకుందాం. నెక్స్ట్ ఇంకా మనం మెయిన్ స్ట్రీమ్ బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి ఆ బడ్జెట్కి సంబంధించిన రాబడులు ఏంటి, బడ్జెట్కి సంబంధించిన వ్యయాలేంటి, సో మనకి మూలధన వ్యయాలంటే ఏంటి అండ్ మూలధన రాబడులు అంటే ఏంది, రెవెన్యూ రాబడులు అంటే ఏంది, రెవెన్యూ వ్యయాలంటే అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా నెక్స్ట్ ఆ బడ్జెట్ లెక్కలు ఒక 5 నిమిషాలు చెప్పుకొని తర్వాత వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా అలొకేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ అలొకేషన్స్ అనేది యూనియన్ బడ్జెట్ ఏదైతే కేటాయింపులు అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఫైనల్గా రెవెన్యూ డెఫిసిట్ ఆ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతేనో అవి చెప్పుకొని డైరెక్ట్గా మనం బడ్జెట్కి సంబంధించిన ఆ 4 పిల్లర్స్ ఏంటి, ఆ 4 మూల స్తంభాలు ఏంటి అనే దాని మీదకి వెళ్దాం. ఎందుకంటే బడ్జెట్ అనేది కేటాయింపులు అనేది ఓకే అది ఎలాగో మనం చదువుకున్నా కానీ వస్తుందమ్మా. కానీ
ఎగ్జామ్లో మాత్రం ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చాలా ఇంపార్టెంట్ బాగా బడ్జెట్ అనేది చాలా డీటెయిల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్థూల మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అనేది ఎవరు బాగా చెప్తారనే దాని మీదనే చాలామంది ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, ఎందుకంటే ఇవి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో ఈ నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా వీటి మీదనే ఎక్కువగా మనం ఫోకస్ చేద్దామమ్మా. సో ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మేక్ షూర్ దట్ ఇవన్నీ కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయడమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో హోప్ సో యూ అండర్స్టూడ్ దిస్ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, ఆస్తుల ఆర్థిక విధానాలు అనేది ఏందనేది మీరు కొంచెం ఈజీగా అర్థమైందన్న సంగతి గుర్తు చేస్తున్నానమ్మా. ఓకే, సో మనం లోటు బడ్జెట్, సో రుణాలు అనేది ఎక్కువ తీసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో అభివృద్ధి రేత వ్యయం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వడ్డీ రేట్లు అనేది అత్యధికంగా ఉంది, టాప్ పొజిషన్లో ఉంది. రెండోది వచ్చేసి అభివృద్ధి రేత వ్యయంలో చూసుకుంటే డిఫెన్స్ రంగం అనేది ఉంటుంది, రక్షణ శాఖ. సో మీ అందరికీ కూడా మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదమ్మా, ఈ అభివృద్ధేతర వ్యయం అంటే ఏంది, అభివృద్ధి వ్యయం అంటే ఏందని చెప్పేసి మీకు కొంచెం ఐడియా ఉంటుంది. సో అభివృద్ధి వ్యయం అంటే ఏంది, విద్య, వైద్యము, ఏదైతే మనం చెప్పుకున్న సామాజిక అంశాల మీద కానీ, లేదంటే ఇందాక మనం చెప్పుకున్న పిఎం గాతి శక్తి మీద కానీ, వ్యవసాయ రంగం మీద కానీ, పారిశ్రామిక రంగం మీద కానీ, సేవా రంగం మీద కానీ, వీళ్ళ మీద వేయించేసి అంటే ప్రభుత్వానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆదాయ మార్గం రావడము, లేదంటే ఆ యొక్క ప్రజలకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి పొందడము, వాళ్ళ ఆదాయ స్థాయి మెరుగవడము, ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించిన అంశాలు. మరి అభివృద్ధేతర అంశాలు అంటే ఏంటి, ఇది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ జీడిపి వృద్ధి రేట్ ఏదైతే ఉందో దానికి పెద్దగా ఉపయోగపడనివి. లైక్ ఏంటి, డిఫెన్స్. ఇప్పుడు చెప్పండి అమ్మా, డిఫెన్స్ మీద ఉంది, రక్షణ రంగం మీద మనం ఏం చేస్తున్నాము, అది అభివృద్ధికి దారితీస్తుందా, అది అభివృద్ధేతర వ్యయం అనమాట. అట్ ద సేమ్ టైం మనం చేసిన అప్పుల మీద మనం వడ్డీ చెల్లిస్తున్నాం, అదేమైనా అభివృద్ధికి దోహదపడుతుందా, అభివృద్ధికి దోహదపడదు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే అభివృద్ధేతరకి సంబంధించిన వ్యయాలన్నమాట. సో అలా మనం కేటగరైజ్ చేసుకున్నాం. అలా చూసుకుంటే వడ్డీ రేట్లు అనేది, డిఫెన్స్ అనేది ఎక్కువ శాతంగా చూసుకుంటే నిధులు అనేది వాటికి ఎక్కువగా పోతున్న సంగతి చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. దాదాపు ఎన్ని లక్షల, దాదాపు 14 లక్షల కోట్లు. సో 14 లక్షల కోట్లు చూసుకుంటే 40%, 35 to 40% బడ్జెటరీ ఫండ్స్ అన్నీ కూడా అభివృద్ధేతరకే వెళ్తున్నాయి. సో ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క ఫారెన్ పాలసీస్ ఏదైతే ఆ ఆత్మరక్షణకి సంబంధించిన అంశాలు ఏదైతున్నాయో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాబట్టి, పాకిస్తాన్ ఉంది, అటుపక్క చైనా ఉంది కాబట్టి అభివృద్ధేతర మీదనే మనం ఫోకస్ చేస్తున్నాం. ఇది నెంబర్ 1. మిలిటరీ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. నెంబర్ 2 ఏంటంటే మన కోవిడ్ వల్ల కొంచెం ఎక్కువగా మనము నష్టపోయాం కాబట్టి ఆ అప్పులు అనేది తీర్చడానికి మనం వడ్డీ రేట్లు అనేది ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఒకప్పుడు తక్కువ ఉండేదమ్మా, ఇప్పుడు కొంచెం విపరీతంగా పెరిగాయి. అండ్ దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం ఆ ఏదైతే మనం చెప్పుకున్న బడ్జెట్కి సంబంధించిన ఆ రూపాయి రాక, రూపాయి పోక, అండ్ ఎంత అలొకేట్ చేశారని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, ఓకే, థ్యాంక్ యూ. సో విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇప్పుడు వచ్చేసి మన యొక్క బడ్జెట్కి సంబంధించిన సెకండ్ సెషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఏదైతే మనం బడ్జెట్కి సంబంధించి మీరు నిర్మలా సీతారామన్ గారు నిన్న అనౌన్స్ చేసిన బడ్జెట్లో చాలా క్లియర్గా తెలుగు మీడియం వాళ్ళకి మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఆల్రెడీ మన బడ్జెట్కి సంబంధించిన అవుట్లే అనేది చాలా క్లియర్గా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో. అసలు మనం రాబోయే సంవత్సరానికి ఎంత అంచనా వేస్తున్నామని చెప్పేసి చాలా క్లియర్గా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అసలు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన ఆ యొక్క అంశాలు, వాటికి హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. రెండోది, ఇప్పుడు బడ్జెట్లో మనం డిస్కస్ చేసుకుంటే మీరు ప్రతి ఏమంటారు రెఫరెన్స్ మెటీరియల్స్లో తీసుకోండి, లేదంటే బడ్జెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చెక్ చేసుకోండి అమ్మా. అక్కడ మనకి 2 రకాల రాబడులు అనేది, 2 రకాల వ్యయాలు అనేది మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకి బడ్జెట్కి సంబంధించిన ఆదాయాలు అని చెప్పేసి నాకు గుర్తుందా లేదా? సో బడ్జెట్ అంటే ఏంది, ప్రభుత్వానికి సంబంధించిన రాబడులు అన్నాను, అంతే కదమ్మా, ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలు అని చెప్పేసి చాలా క్లియర్గా మనం చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ప్రభుత్వానికి సంబంధించిన రుణాలు, అంతే కదమ్మా, ప్రభుత్వానికి సంబంధించిన ఆ రుణాలు ఏదైతే ఉందో దాన్నే మనం బడ్జెట్ అని చెప్పేసి అంటామని చెప్పేసి మీకు ఇంతకుముందు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన రాబడులు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలు, అండ్ ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క రుణాలు ఏదైతుందో దాన్నే మన బడ్జెట్. అయితే ఈ రాబడులలో చూసుకుంటేనమ్మా మళ్ళీ 2 అంశాలు అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఓకేనమ్మా, ఈ రాబడులు అనేది చూసుకుంటే ఇందులో వచ్చేసి గుర్తుపెట్టుకోండి, మనకి 2 రకాల రాబడులు ఉంటాయమ్మా. ఆదాయాలు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి రెవెన్యూ రాబడులు ఉంటుంది, రెండోది వచ్చేసి మూలధన రాబడులు అనేది ఉంటాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఆ బడ్జెట్ లెక్కలు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ వ్యయాలు వచ్చేసరికి చూసుకుంటే రెవెన్యూ వ్యయాలు అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి మూలధన వ్యయాలు అని చెప్పేసి ఉంటుంది. ఏమేమమ్మా,
మూలధన వ్యయాలు అని చెప్పేసి ఉంటుంది. కోర్స్ ఈ రుణాలు అన్నీ కూడా చూసుకుంటే ఈ మూలధనం అనే అంశంలోనే కలిసి ఉంటుంది. సో అందుకే మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ ఎందుకుందని చెప్పేసి జస్ట్ బడ్జెట్ అంటే ఏంది, టోటల్ బడ్జెట్, రెవెన్యూ రాబడులు అండ్ రెవెన్యూ వ్యయాలు అనేది కొంచెం డీటెయిల్గా ఇందులోనే రుణాలు అనేది కలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ రెవెన్యూ రాబడులు అంటే ఏంది, రెవెన్యూ ఏమంటారు వ్యయాలు అంటే ఏంటి, మూలధన రాబడులు అంటే ఏంది, మూలధన వ్యయాలు అంటే ఏంటి అని చెప్పేసి మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఓకేనా, దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాతనే మనం వెళ్దాం. సో ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఈ బడ్జెట్కి సంబంధించిన ఫిగర్స్లో చూసుకుంటే ఇది కంపారిజన్ చేసుకుంటూ మనం చెప్పుకుందాం అమ్మా. రెవెన్యూకి సంబంధించిన రిసిప్ట్స్ అనేది కనిపిస్తుందా, రెవెన్యూ రాబడుల్ని ఇంగ్లీష్లో రిసిప్ట్స్ అంటామమ్మా. ఓకేనా, రెవెన్యూ రాబడుల్ని మనం ఏమంటాం, ఇంగ్లీష్లో రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. ఆ రెవెన్యూ రాబడులు అనేది మీరు క్లియర్గా చూస్తే 2022లో చూసుకుంటే రాబోయే సంవత్సరానికి మేము రెవెన్యూకి సంబంధించిన మాకు రాబడులు అనేది 22 లక్షల కోట్లు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో రెవెన్యూకి సంబంధించిన రాబడులు అనేది ఎన్ని కోట్లమ్మా, రెవెన్యూ రాబడులు అనేది ఎన్ని కోట్లు ఉంది. సో రెవెన్యూకి సంబంధించిన రాబడులు అనేది మేము 22 లక్షల కోట్లు అనేది మా అంచనా. సార్ ఏంటి సార్ ఈ 22 లక్షల కోట్లు అంటే, సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించిన రోజువారీ ఆదాయాలమ్మా. రోజువారీ ఆదాయాలు అంటే ఏంది, లైక్ రెవెన్యూ అనమాట, డే టు డే యాక్టివిటీస్కి సంబంధించింది. లైక్ పన్నులు అనే అంశం ఉంటుందా లేదా, ఎస్ పన్నులు అనేది మనకి రోజువారీగా ఉంటాయి లేదా, పన్నులకి సంబంధించింది కానీ ఏదైతే మనం చెప్పుకున్న పన్నేతర అంశాలు లైక్ ఫీజులు, ఓకేనా, లేకపోతే ఫైన్లు, మరి ప్రభుత్వానికి కూడా అమ్మకాలు అనేది ఉంటాయి లేదా, ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అమ్మకాలు, మరి ప్రభుత్వానికి కూడా కొన్ని వాణిజ్య అంశాలను ఉంటాయి లేదా, ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన వాణిజ్య అంశాలు, మీ సేవ, ఈ సేవ, రైల్వేసు, ట్రాన్స్పోర్ట్స్, సీ పోర్ట్స్, ఇలా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అనమాట. అంటే వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఈ వ్యవస్థల దగ్గర నుంచి వచ్చే ట్యాక్సుల ద్వారా కానీ, ప్రజల దగ్గర నుంచి వచ్చే ట్యాక్సుల ద్వారా కానీ, ప్రజలు ఒకవేళ వాళ్ళు ఏమైనా పెనాల్టీస్ కానీ, ఫైన్స్ కానీ, ఫీజులు కానీ ఇవన్నీ కూడా ఏమున్నాయి, వాస్తవికంగా అసలు మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది మేము మనకి సొంతంగా వచ్చే రాబడులు ఏంటనేదే రెవెన్యూ రాబడులు అనమాట. ఆ రెవెన్యూ రాబడులు అనేది 22 లక్షల కోట్లు. రెండోది మూలధన రాబడులు ఏంటి, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మూలధన రాబడులు వచ్చేసి 17.5 lakh crores ఉంది. అంటే మొత్తం ఆదాయం అనేది మనకి బడ్జెట్తో వచ్చేసిందా లేదా, 39.5 లక్షల కోట్లు అనేది వచ్చేసిందా లేదా, చాలా క్లియర్ చూడండి. ఇక్కడ మొత్తం రాబడులు వచ్చేసి 39.5 లక్షల కోట్లు అనేది చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసామన్నమాట. సో 17.4 ఆర్ యావరేజ్గా చూసుకుంటే 17.4, బడ్జెట్ కూడా చూసుకుంటే 39.45 కదమ్మా, 39.4 lakh crores కాబట్టి నేను అప్రాక్సిమేషన్గా తీసుకున్నాను. సో ఈ మూలధన రాబడులు అంటే ఏంది, ఈ మూలధన రాబడులో చూసుకుంటే క్లుప్తంగా డీటెయిల్గా కాకపోయినా కానీ ఓవరాల్గా చెప్తున్నాను. అంటే రోజువారీ ఆదాయాలు, ఇంతకుముందు మనం చెప్పుకున్న రెవెన్యూ రాబడుల్లో రోజువారీ ఆదాయాలు చిన్న చిన్న అమౌంట్స్ అనమాట, అంటే స్మాల్ అమౌంట్స్ వస్తుంది. సో 1,000 కోట్ల రూపాయలు, 2 కోట్లు అని, లేకపోతే అంటే దాదాపు మనకి 100 రూపాయల నుంచి ప్రభుత్వానికి కొన్ని ఏదైతే మనం చెప్పుకున్న కోట్లలో వాళ్ళకి ఆదాయం అని వస్తుంది, ఆ ట్యాక్సుల ద్వారా కానీ పన్నేతర ద్వారా కానీ. అది రోజు రెగ్యులర్గా వాడేవి షార్ట్ టర్మ్గా ఉంటాయి అనమాట, స్వల్పకాలిక సంబంధించిన అంశాలు. ఓకేనా, కాకపోతే మూలధన రాబడులు అనేది చిన్న చిన్న అంశాలు కదమ్మా, ఇవి భారీ స్థాయిలో ఉంటాయి. అంటే ఏముండొచ్చు భారీ స్థాయిలో అంటే ఏంది, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అమ్మాము అనుకుందాం, ఆస్తుల అమ్మకం అనమాట. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల అమ్మకం అని జరిగింది అనుకుంటే మనకి ఆదాయం అనేది భారీగా వస్తుందా, లేకపోతే చిన్న చిన్న మొత్తాల్లో వస్తుందా. ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న రెవెన్యూ రాబడులు అనేది చిన్న మొత్తాల్లో అనమాట. ఏ మొత్తాల్లో, చిన్న మొత్తాల్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటే అవి పన్నులు, పన్నేతర, ఫీజులు, ఫైన్లు, ఎక్సెట్రా ఏదైతే ఉన్నాయో, పెనాల్టీలు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఆ వాణిజ్య అంశాలన్నీ కూడా చూసుకుంటే చిన్న చిన్న మొత్తాల్లో ఉంటుంది, రోజువారీ అంశాలు అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా చూసుకుంటే మన రెవెన్యూ రాబడులు. అది కాకుండా మూలధన రాబడులు అంటే ఏంది, దేని కిందకి వస్తుందంటే ఆస్తుల అమ్మకం భారీగా వస్తాయి లేదా, ఎస్ భారీగా మనకి ఆదాయం అనేది వస్తుంది. భారీ ఆదాయాలు, ప్రభుత్వానికి భారీగా ఆదాయాలు అనేది లేదంటే భారీ రాబడులు అనేది వస్తే దాన్నే మనం ఏమంటామంటే మూలధన రాబడులు అని చెప్పేసి అంటాం. లేదు, ప్రభుత్వం అనేది రుణాలు సేకరణ అనమాట. రుణాల సేకరణ అంటే తెలుసు కదమ్మా, ఇందాకే నేను చెప్పాను. సో రుణాల సేకరణ అంటే ఏంది, ప్రభుత్వం అనేది తన అవసరాల కోసం, అభివృద్ధి అంశాల కోసం రుణాలు తీసుకుంటుంది కదా. ఆ రుణాలు అనేది స్వదేశీ రుణాలు అయి ఉండొచ్చు, విదేశీ రుణాలు అయి ఉండొచ్చు, అంతర్గతంగా చూసుకునే రుణాలు అయి ఉండొచ్చు, బహిర్గత రుణాలు కూడా ఉండొచ్చు. లేదంటే ప్రజల ద్వారా అయినా రుణాలు తీసుకోవచ్చు, సంస్థల ద్వారా అయినా రుణాలు తీసుకోవచ్చు, వ్యవస్థల ద్వారా అయినా తీసుకోవచ్చు, అంతర్జాతీయ వరల్డ్ బ్యాంకు, IBRD, IMF, IDA, లేదంటే వేరే దేశాల నుంచి కానీ ఎక్కడి నుంచైనా రుణాలు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే రెవెన్యూ రాబడులు అనేది చిన్న మొత్తాల్లో ఉంటాయి, చిన్న చిన్న లంసమ్ అమౌంట్స్లో ఉంటాయి. మూలధన రాబడులు అనేది భారీ స్థాయిలో మనకి ఆదాయాలు అనేది ఉంటుంది.
సింపుల్గా చెప్పాలంటే మూలధన రాబడులు అనేది ఇంకా మీకు చెప్పాలంటే 2021లో నిర్మలా సీతారామన్ గారు ఒకటి చెప్పారు, ఏమని, మేము ఎల్ఐసి అని ఆస్తులు, మేము ఎల్ఐసిని అమ్మేస్తాము అని చెప్పేసి అన్నారు. అది కాకుండా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామన్నారు. ఇటీవల చూసుకుంటే ఎయిర్ ఇండియాని కూడా అమ్మేశారు. మరి ఈ ఎయిర్ ఇండియాని అమ్మడం వల్ల కానీ, స్టీల్ ప్లాంట్ అమ్మడం వల్ల కానీ, ఎల్ఐసి యొక్క వాటాని అమ్మడం వల్ల కానీ, మరి ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ ఇవన్నీ కూడా అమ్ముకుంటా పోతే ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయాలు వస్తుందా లేదా? ఎస్, భారీ స్థాయి ఆదాయాలు వస్తుంది. సో వాటిని మనము మూలధన రాబడులు అంటాం. లేదు, మన ప్రభుత్వం వచ్చేసి 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు ఇలా భారీగా మనకి ఆ రుణాల అనేది కూడా సేకరణ చేస్తుందా లేదా విదేశాల నుంచి, స్వదేశీ నుంచి? మరి ఇది కూడా మనకి మూలధన రాబడుల కిందకి వస్తుంది. సో చాలా క్లియర్గా మీకు ఆ రెవెన్యూ రాబడులు అంటే ఏంది, మూలధన రాబడులు అంటే ఏంది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఓకే సార్, బాగానే ఉంది. రాబడుల గురించి మనం కొంచెం క్లియర్గా చెప్పారు. ఇవన్నీ కూడా రాబడులు అనే అంశాల గురించి మనం క్లియర్గా మెన్షన్ చేశాము. మరి మూలధన మన వ్యయాలు అనేది దేనికి సంబంధించింది, వ్యయాలు అనేది ఎలా చెప్పబోతున్నారు? సో వ్యయాలు అనేది మనం క్లియర్గా మళ్ళీ చూసుకుంటే ఏదైతే మనం చెప్పుకున్న రెవెన్యూ వ్యయాలు, అట్ ద సేమ్ టైం మనం చెప్పుకునే మూలధన వ్యయాలు. సో మూలధన మళ్ళీ ఇది సేమ్ ఇలాగే ఉంటుందమ్మా, మూలధన వ్యయాలు ఉంటుంది, సో రెవెన్యూ వ్యయాలు ఉంటుంది. ఆల్రెడీ రెవెన్యూ వ్యయాలంటే మీ అందరికీ కొంచెం ఐడియా ఉండేది కదా. సో ఇది కూడా మనకి ప్రభుత్వాన్ని అనేది రోజువారీ వ్యయాలన్నమాట. రోజువారీ ఖర్చులు అంటాం కదమ్మా, అయితే మనం చెప్పుకున్నాం ఆ యొక్క రోజువారీ ఖర్చులు ఏదైతున్నాయో ఆ రోజువారికి సంబంధించిన ఆ ఖర్చులు కానీ రోజువారికి సంబంధించిన వ్యయాలు ఏదైతున్నాయో సో దాన్ని మనం రెవెన్యూ వ్యయాలు అంటాం. ఏంటి సార్ రోజువారీ ఖర్చులు అంటే? ఇగో చెప్పాను కదా. సో ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క జీతాలు, శాలరీస్ ఇవ్వడం కానీ, లేదంటే మనం చెప్పుకున్న పెన్షన్స్కి సంబంధించిన కానీ, లేదంటే మన సంక్షేమ పథకాలు ఏదైతున్నాయో, సంక్షేమ పథకాలు ఏదైతున్నాయో అవి కానీ, మరి ప్రభుత్వానికి కొన్ని పరిపాలనా ఖర్చులు ఉంటాయి లేదా? పరిపాలనకి సంబంధించిన వ్యయాలు కానీ, ప్రభుత్వానికి కూడా కొన్ని కొనుగోలు ఉంటాయి లేదా? ప్రభుత్వానికి కూడా కొన్ని కొనుగోలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే రోజువారీ వ్యయాలా కాదా? డే టు డే. ఈవెన్ వడ్డీ రేట్లు ఆల్రెడీ మనం కట్టే ఇంతకుముందు తీసుకున్న ఆ రుణాలు ఏదైతే అందులో రుణాలు కూడా ఉన్నాయమ్మా, చెప్పాయి కదా. ఈ రుణాలు సేకరణ చేసిన తర్వాత ఆ వడ్డీ చెల్లింపులు ఏదైతున్నాయో ఆ వడ్డీ చెల్లింపులు అన్నీ కూడా చూసుకున్నా కానీ, లేదంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న డిఫెన్స్ అంటాం కదా, రక్షణ రంగానికి సంబంధించిన ఏదైతున్నాయో అవన్నీ కూడా ఏ కేటగిరీ కిందకి వస్తుంది? రెవెన్యూ వ్యయాల కిందకి వస్తుంది. సో డే టు డే యాక్టివిటీస్, రోజువారీ అంశాలు, రోజువారీ ఖర్చులు ఏదైతున్నాయో, సో సింపుల్గా చెప్పాలంటే మన ఫ్యామిలీ తీసుకుంటే మన జీతం వచ్చేసి ఒక 30,000, మన ఈ టెలిఫోన్ బిల్లు కట్టడము, రెంట్లు కట్టడము, లేకపోతే రవాణా ఛార్జీలు, వైద్య ఖర్చులు, విద్యకి సంబంధించిన ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే రోజువారీ వ్యయాలు. అంటే మనకు వచ్చిన ఆదాయ స్థాయిని బట్టి వాళ్ళు చేయాలి. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2, మరి మూలధన వ్యయం అంటే ఏంటి? మూలధన వ్యయం అంటే ఏంటంటే భారీగా వెచ్చించడం. ఇంతకుముందు ఎలాగైతే భారీగా మనకి రాబడులు ఎలా వచ్చాయి, ఇక్కడ భారీగా వెచ్చించడం అనమాట, భారీగా వెచ్చించడము. మరి ప్రభుత్వం అనేది భారీగా వెచ్చింపులు అనేది ఏ అంశాల్లో ఉంటాయి? వెచ్చింపులు అనేవి ఏ అంశాల్లో ఉంటాయి? పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయి లేదా? ఏం ప్రాజెక్ట్స్? లైక్ ఏదైతే మనం చెప్పుకున్న నీటి పారుదల ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో, ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో అవి, లేదంటే ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో ఎనర్జీ ప్రాజెక్ట్స్, లేదంటే మనం చెప్పుకున్న రవాణా ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇందాక అనుకున్నాం కదా, హైవేలు వేయడము, సీపోర్ట్లు కట్టడము, ఎయిర్పోర్ట్ లాంటివి నిర్మించడము, ఎనర్జీ ప్రాజెక్ట్స్ లాంటివి కట్టించడము, హెల్త్కి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా భారీ ప్రాజెక్ట్స్ అని డీల్ చేస్తున్నాం లేదా? స్టీల్ ప్లాంట్స్ లాంటివి ఏర్పాటు చేయడము, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ లాంటివి ఏర్పాటు చేయ ఇవన్నీ కూడా చూసుకుంటే భారీగా ప్రభుత్వం అనేది మూలధన వ్యయం అనేది చేయడం జరుగుతుంది. అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా? సింపుల్ చెప్పాలంటే మౌలిక సదుపాయాలకి సంబంధించిన ఇందాక మనం చెప్పుకున్నాం కదా PM గాతి శక్తి అని చెప్పేసి, సో అత్యధికంగా రవాణా ఖర్చులు చేస్తుందని చెప్పేసి అన్నాను కదా. సో అవన్నీ కూడా ఈ మూలధన వ్యయం కిందకి వస్తుంది. ఇవి లాంగ్ టర్మ్గా ఉంటాయా లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్కమ్స్ అనా? ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సంబంధించిన అంశాలు అనమాట. ఇవన్నీ కూడా మూలధనం అన్నాను అంటే దీర్ఘకాలిక, ఇది కూడా మూలధనం అన్నాను అంటే దీర్ఘకాలికకి సంబంధించిన అంశాలు. అదే రెవెన్యూ అన్నానంటే స్వల్పకాలికకి సంబంధించిన అంశాలు. రెవెన్యూ అనేది స్వల్పకాలికకి సంబంధించిన అంశాలు. అండ్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ మూలధన వ్యయం ఏదైతుందో వెచ్చించడం, ఓకేనా. సో మూలధన వ్యయం ఏదైతుందో అవన్నీ కూడా దీర్ఘకాలికకి సంబంధించిన అంశాలన్న సంగతి మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నామా. సో ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ బేసిక్స్ అనేది ఉంటేనే మనకి ఈ బడ్జెట్కి సంబంధించిన అలొకేషన్స్ అనేది మనకు కొంచెం ఐడియా అనేది వస్తుందమ్మా. వితౌట్ నోయింగ్ ఆల్ దిస్ మనకి అసలు ఏమీ అర్థం కాకపోవచ్చు. అందుకే కొంచెం ఒక దాదాపు ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు మీకు వీటి గురించి కొంచెం ఐడియా అనేది అవగాహన ఇచ్చాను. అయితే ఇప్పుడు రెవెన్యూ వ్యయం అనేది ఎంత ఉందమ్మా? రెవెన్యూ వ్యయం అనేది ఎంత ఉంది? రెవెన్యూ వ్యయం అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఎంత కనిపిస్తుందా మీకు? రెవెన్యూ వ్యయం అనేది దాదాపు 31 లక్షల కోట్లు, అంటే 30.8 అంటే దాదాపు మన యావరేజ్గా 31 లక్షల కోట్లు వేసుకుందాం. సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది.
సో 31 లక్షల కోట్లు ఏదైతే ఉందో సో అవన్నీ కూడా రెవెన్యూ వ్యయం. అట్ ద సేమ్ టైం మూలధన వ్యయం ఏదైతే ఉందో ఆ మూలధన వ్యయం వచ్చేసి దాదాపు ఎంత ఉంది, దాదాపు 7 లక్షల కోట్లు, 7,50,000 కోట్లు, 7.5 lakh crores అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది అనుకుంటా కదమ్మా, రెవెన్యూ వ్యయము మూలధన వ్యయము. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిందంటేమా రెవెన్యూ ఇక్కడ మళ్ళీ రాస్తున్నామా. సో రెవెన్యూ రాబడులు ఎంత, సో రెవెన్యూ రాబడులు వచ్చేసి 22 లక్షల కోట్లు అండ్ రెవెన్యూ వ్యయం వచ్చేసి ఓకేనా, సారీ మూలధనం రాబడులు వచ్చేసి 17.4. రెవెన్యూ వ్యయం 31 లక్షల కోట్లు అండ్ మూలధన వ్యయం. సో రెండు కూడా కంపారిజన్ చేస్తున్నాము. ఆ రెండు కంపారిజన్ ఇలా చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది, సో దట్ ఈ పీపుల్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇప్పుడు చూసారా, మనం ప్రభుత్వానికి సంబంధించిన రోజువారీ ఆదాయాలకి యాక్చువల్గా చెప్పాలంటే రోజువారీ వ్యయాలనేది సమానంగా ఉండాలి. వాస్తవానికి చెప్పాలంటే ఈ రెవెన్యూ రాబడులు అనేది ఎంత అయితే ఉందో రెవెన్యూ వ్యయాలు కూడా అంతే ఉండాలి. లేదంటే రెవెన్యూ వ్యయాలకి తగ్గట్టుగా రెవెన్యూ రాబడి అనేది సృష్టించుకోవాలి. ఏదైనా సరే ఎంత ఆదాయం, ఇప్పుడు అంతే కదమ్మా, మన జీతం ఉంది 30,000 వస్తుంది, నువ్వు 30,000 వస్తుంది కాబట్టి నువ్వు 30,000 తగ్గట్టుగానే నువ్వు ఖర్చులు పెట్టుకోవాలి. లేదు నీ ఖర్చులకు తగ్గట్టుగా నీ ఆదాయ స్థాయి అనేది పెంచుకోవాలి. ఏదైనా ఒకటే కదా. సో రెవెన్యూ రాబడులకు తగ్గట్టు రెవెన్యూ వ్యయాలు ఉండాలి. ఈ రెవెన్యూకి సంబంధించిన లోటు అనేది ఎప్పుడు కూడా సున్నానే ఉండాలి. అది ఒక మంచి ఒక ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా ఉండడానికి నిదర్శనం అన్నమాట. అంటే ప్రభుత్వం అనేది ట్యాక్స్ కలెక్షన్ ఏదైతుందో పన్ను వసూలు అనేది సక్రమంగా జరుగుతున్నాయని అర్థం. ఒక ఫిజికల్ డిసిప్లిన్ అనేది, ఒక విత్త క్రమశిక్షణ, ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది పాటిస్తుందని అర్థం. ట్యాక్సిబుల్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ ట్యాక్స్ ఎవేజన్ ఏదైతుందో పన్ను ఎగవేతదారులు అనేది చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని అర్థం. అక్కడ ఇది రెవెన్యూ లోటు అని 0 ఉండాలి. ఈవెన్ FRBMA యాక్ట్ అని చెప్పేసి 2003లో ఉందమ్మా. FRBMA యాక్ట్ అనేది ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్. ఆ చట్టం అనేది 2003లో చేయడం జరిగింది. ఆ చట్ట ప్రకారం కూడా ప్రభుత్వాలు వచ్చేసి వాళ్ళ యొక్క రెవెన్యూ లోటులు అనేది సున్నాగా ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూద్దామా మరి 2022లో ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దామా. చూడండి, 2022లో రెవెన్యూకి సంబంధించిన రాబడులు వచ్చేసి 22 లక్షల కోట్లు, రెవెన్యూకి సంబంధించిన వ్యయాలు వచ్చేసి చూసారా 31 లక్షల కోట్లు. అంటే ఇక్కడ మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎన్ని లక్షల కోట్లు ఉందమ్మా, దాదాపు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాదాపు 9 లక్షల కోట్లు అనేది మనకి రెవెన్యూ లోటుగా కనిపిస్తుంది. రెవెన్యూ లోటు ఎంతమ్మా, రెవెన్యూ లోటు చూసుకుంటే దాదాపు 9 లక్షల కోట్లు అనేది ఉంది. మన భారతదేశ జీడిపితో కంపేర్ చేసుకుంటే ఈ రెవెన్యూ లోటు ఎంత ఉందనేది ఒక్కసారి చెక్ చేద్దామా. జీడిపితో ఎప్పుడు కూడా రెవెన్యూ లోటులన్నీ కూడా జీడిపితోనే కంపారిజన్ చేస్తామమ్మా. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. సో రెవెన్యూ డెఫిసిట్ అనేది మనకి ఇక్కడ ఎంత ఉందమ్మా 3.8% ఉంది. ఎంత ఉందమ్మా, దాదాపు 3.8%, అంటే 4% అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా. సో రెవెన్యూ లోటు అనేది ఎంత ఉందమ్మా, జీడిపిలో భాగంగా చూసుకుంటే 3.8% అనేది ఉంది. సో మన భారతదేశ జీడిపితో కంపేర్ చేసుకుంటే 150 లక్షల కోట్లు దాదాపు మన భారతదేశ జీడిపితో కంపేర్ చేసుకుంటే ఇది 3.8%. కానీ FRBMA యాక్ట్ ప్రకారం ఎంత ఉండాలి అంటే మన పన్నుల వ్యవస్థ అనేది ఎంత బలహీనంగా ఉందనేది ఇక్కడ తెలిసిపోతుందమ్మా. FRBMA యాక్ట్ ప్రకారం 0 అనేది ఉండాలి. FRBMA చట్ట ప్రకారం 0 ఉండాలి, కానీ 3.8%. ఎందుకు సార్ ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎందుకు అంత వచ్చింది, 0 ఉండాలి కదా, మరి ఎందుకు 5%, 3%, 4% అనేది 4% ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది అంటే చెప్పాను కదమ్మా, ఈ కోవిడ్ రావడం వల్ల మనకి మన ఆర్థిక వ్యవస్థ మీద కొంచెం ప్రభావం అనేది చెడు ప్రభావం చూపించింది. ఒక పక్క ప్రభుత్వానికి ఆదాయాలు గండి కొట్టాయా లేదా, ప్రభుత్వాన్ని కూడా మనం విమర్శించడానికి వీల్లేదు. ఇక్కడ 2020 నుంచి చూసుకుంటే కంప్లీట్గా 2 నెలల వరకు పూర్తి లాక్డౌన్, దాని తర్వాత మళ్ళీ మనం రికవర్ అయ్యాం. కానీ మీరు అబ్జర్వ్ చేశారు లేదా 2021లో కూడా పాక్షిక లాక్డౌన్ అనేది జరిగిందా లేదా మే జూన్లో ఆ టైంలో. సో చాలామంది ఆర్థిక వ్యవస్థ అనేది మళ్ళీ డౌన్ అయిపోయిందా లేదా, మళ్ళీ ఆర్థిక వ్యవస్థ అదే టైంలో మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఒక 2 నెలలు మళ్ళీ రికవరీ పట్టడానికి అంటే ప్రభుత్వానికి రాబడులు అనేది పన్నుల ద్వారా కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్న పన్నేతర ద్వారా కానీ ఆ రెవెన్యూ రాబడులు అనేది 2021లో తగ్గాయి. అది తగ్గాయి కరెక్టే, మరి అది తగ్గాయి కదా అని చెప్పేసి ప్రభుత్వం కూడా వ్యయాలు కూడా తగ్గించుకోవాలా. ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలు పెరిగాయి. ఆత్మనిర్భర్ అభియాన్ లాంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల
ఓకేనా. మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది కోవిడ్ లాంటి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అనేది చూసారు కదా, ఆ కాలర్ ట్యూన్లో ఎప్పుడు మొత్తుకునే ఉంటుంది. సో 150 కోట్ల మందికి మేము వ్యాక్సినేషన్ ఇచ్చామని చెప్పేసి ఈ మధ్య కొత్తగా అప్డేట్ అయింది. అంతకుముందు 100 కోట్లు అన్నారు, తర్వాత 135 కోట్లు అన్నారు, ఇప్పుడు 150 కోట్లు అంటున్నారు. సో అది కాకుండా మళ్ళీ రాబోయే ఎవరైతే మనం చెప్పుకున్న చిన్నారులకు కూడా, మైనర్స్ కూడా మనం వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇంత భారీగా మనకి వ్యయాలు అనేది ఉన్నాయా లేదా? ఎస్. మరి ఆ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అనేది, సంక్షేమ పథకాలు అనేది అమలు చేసిందా లేదా? భారీ స్థాయిలో వెచ్చించిందా లేదా? సబ్సిడీస్ అనేది అధికంగా ఇచ్చిందా లేదా? పెన్షన్లు అనేది ఇచ్చిందా లేదా? జన్ధన్ ఖాతా కింద ప్రతి అకౌంట్, మహిళా అకౌంట్లో 500 రూపాయలు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు అనేది 3 ఉచితంగా ఇవ్వడము, ఇవన్నీ కూడా మరి అబ్జర్వ్ చేసే కదా. ఇది కాకుండా ఆ ఫుడ్ సబ్సిడీ అనేది ప్రతి ఫ్యామిలీకి కూడా, ఎవరికైతే బీపీఎల్ కార్డ్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా 0 రూపీస్, అంటే ఎటువంటి ఖర్చు లేకుండా మీకు ఉచితంగా మీకు ఆ ఫుడ్ గ్రెయిన్స్ అనేది, ఆహార ధాన్యాలు పంపిణీ చేసిందా లేదా? ఇవన్నీ కూడా చూసుకుంటే ఈవెన్ ఈపీఎఫ్ ఫండ్ కింద 12% ప్లస్ 12% 24% వచ్చేసి ఉచితంగా మీ తరపున ప్రభుత్వం అనేది ఖాతాలో పీఎఫ్ ఫండ్లో అకౌంట్ జమ చేసిందా లేదా? ఎస్. 15 లోపల ఉన్న వాళ్ళందరూ కూడా, ఖాతా ఉన్న వాళ్ళందరికీ కూడా జమ చేసింది. 15,000 రూపీస్ శాలరీ ఉన్న వాళ్ళందరూ కూడా. మరి ఇవన్నీ కూడా వ్యయాలే కదా. ఎస్. ఇదంతా కూడా చూసుకుంటే 2021లో వ్యయాలు అనేది అధికంగా అయిపోయాయి, రోజువారీ ఖర్చులు అనేది అధికంగా అయిపోయాయి, అండ్ రోజువారీ ఆదాయాలు అనేది ప్రభుత్వానికి గండి కట్టాయి. అందుకే మనకి రెవెన్యూ లోటు అనేది 9 లక్షల కోట్లు అయిందన్న సంగతి గుర్తు చేస్తున్నాను. సో దీనికి గల కారణం ఏంటంటమ్మా, 2021లో ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన రాబడులు తగ్గాయి, రాబడులు అనేవి తగ్గాయి, ప్లస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలు అనేది పెరిగాయి. రోజువారీ వ్యయాలా లేకపోతే రోజువారీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే వ్యయాలు అనేది పెరిగాయి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలు ఏదైతున్నాయమ్మా ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలు పెరిగాయన్న సంగతి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో అలా దానివల్ల మనకి ఆ యొక్క రెవెన్యూ డెఫిషిట్ ఏదైతుందో, ఆ యొక్క రెవెన్యూ లోటు ఏదైతుందో అది ఎంత అయిందమ్మా, ఆ రెవెన్యూకి సంబంధించిన లోటు అనేది మనకేమైందమ్మా, ఆ రెవెన్యూ డెఫిసిట్ అనేది దాదాపు 3.8% ఉంది. అది మళ్ళీ ఇది నాకు తెలిసినంతవరకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంది. దానికి కారణాలు అడుగుతాడు, కారణాలు కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ డేటా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఎందుకంటే బడ్జెట్ అంటేనే మనకి లెక్కలు కాబట్టి పద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. ఓకేనా, కొంచెం గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా, సో ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. సో 100% మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎఫ్ఆర్బిఎంఏ చట్టం ప్రకారం మనకి 0% ఉండాలి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 ప్రకారం 0% ఆర్డీ ఉండాలన్న సంగతి మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అయితే సార్ బాగానే ఉంది, రెవెన్యూ లోటు అన్నారు, 9 లక్షల కోట్లు అన్నారు, మరి ఈ రెవెన్యూ లోటుని ఎలా పూడిస్తాము? లాస్ట్ టైం అడిగిన బిట్టు. సో రెవెన్యూ లోటు ఏదైతే ఉందో ఆ రెవెన్యూ లోటు అనేది మనం ఎలా పూరిస్తాము, ఎలా కంపన్సేట్ చేస్తాం, ఎలా కంపన్సేట్ చేస్తామని అడుగుతాడమ్మా. ఎలా కంపన్సేట్ చేస్తాం? మూలధన ఖాతాతో. మరి మూలధన ఖాతా అంటే మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉండాలి. మూలధనానికి సంబంధించింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మరి మూలధనానికి సంబంధించిన రాబడులు ఎంత ఉన్నాయమ్మా? ఎస్, మూలధనానికి సంబంధించిన రాబడులు అనేది చూసారా 17.4 లక్షల కోట్లు. అయితే ఈ 17.5 లక్షల కోట్లే సార్ మనకు అవసరం ఉంది, 9 లక్షల కోట్లే కదా, మరి మిగతా ఏం చేస్తారు అనేది కూడా చెప్తాను. సో రెవెన్యూ లోట్ అనేది దాన్ని ఎలా పూరిస్తామని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తున్నానమ్మా. సో రెవెన్యూ లోట్ని ఎలా పూరిస్తామమ్మా, దేన్ని ఎలా పూరిస్తాం మనం? రెవెన్యూ లోటుని ఎలా పూరిస్తాము? ఎస్, మూలధన ఖాతా ద్వారా. ఆ మూలధన ఏదైతే మనం చెప్పుకున్నా ఆదాయం ఉంది కదా, ఎస్, మూలధనానికి సంబంధించిన రాబడులు ఏదైతున్నాయో ఆ మూలధన రాబడుల ద్వారా మనం పూరిస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ మూలధన రాబడులు అనేది మనకి ఎంత ఉంది? దాదాపు 17.4 లక్ష కోర్స్ ఉంది, 17.4 లక్షల కోట్లు ఉంది. అందులోంచి మనకి దాదాపు 9 లక్షల కోట్లు తీసేస్తే మిగిలింది ఎంతమ్మా? దాదాపు నాకు తెలిసినంతవరకు 7 లక్షల కోట్లు మూలధనం ఏమో. ఎస్, 7.5 లక్ష క్రోర్స్ అనేది చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. మరి ఈ 7.5 లక్షల కోట్లు అనేది మూలధన వ్యయం అనమాట. సో క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకా చూడండి, మీకు ఆ బడ్జెట్కి సంబంధించిన లెక్కలు అనేది మీరు చూస్తే మూలధన రాబడులు, మూలధనానికి సంబంధించిన రాబడులు ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా. ఎస్, యూ కెన్ సీ హియర్. రెవెన్యూకి సంబంధించిన రాబడులేమో 22 లక్షల కోట్లు, రెవెన్యూకి సంబంధించిన వ్యయాలేమో 30 లక్షల కోట్లు. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది మనం ఎలా కంపన్సేట్ చేస్తున్నాము? ఇందులో 9 లక్షల కోట్లు పోతుంది, మిగిలిందంతా కూడా మూలధన వ్యయం అనేది 7 అంటే వాస్తవానికి చెప్పాలంటే మనము మూలధన రాబడులు అనేది ఎంత ఉన్నాయో మూలధన వ్యయాలు కూడా అంతే సమానంగా ఉండాలి. సపోజ్ ఒకవేళ మనకి కోవిడ్ లాంటి పరిస్థితులు లేకపోతే మనకి ఖచ్చితంగా ఈ మూలధన రాబడులు 17.4 లక్షల కోట్లు ఉందనుకుందాం. మనం ఖర్చు పెట్టాల్సింది కూడా అదే 17.4 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఎందుకు? ఈ రెండు ఈక్వల్ అయ్యేవి కదా. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం
అది జీరో ఉంటుంది. ఎంత ఆదాయం ఉందో రెవెన్యూ రాబడులు అంతే వ్యయం ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది, కోవిడ్ రావడం వల్ల మెల్లమెల్లగా అప్పులు అనేది 9 లక్షల కోట్లు అనేది మనము ఖచ్చితంగా ఎలాగోలా కంపన్సేట్ చేయాలి. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే మూలధన ఖాతా నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఆటోమేటిక్గా ఆ 9 లక్షల కోట్లు తీసేస్తే మనకు మిగిలింది 7.5 లక్షల కోట్లు అనేది మనకి ఆ రవాణా వ్యవస్థ మీద కానీ, ఆ మౌలిక సదుపాయాల కల్పన మీద కానీ, ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏదైతే చెప్పాం కదా సార్, మళ్ళీ మూలధన వ్యయం అంటే ఏందని అడగకన్నమ్మా. దీర్ఘకాలికకి సంబంధించిన అంశాలు ఏదైతే మనం చెప్పుకున్న ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో, నీటిపారుదలకి సంబంధించిన ఆ ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో, సో ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో, ఆ రవాణాకి సంబంధించిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతున్నాయో, ఎస్ ఇది కాకుండా సీ పోర్ట్స్ మూలధన వ్యయమే కదమ్మా. ఇదిగో చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. సో మూలధన వ్యయం అనేది మనకి కొంచెం తగ్గిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది మంచి పరిణామమా, శుభ పరిణామా, చెడు పరిణామం అంటే కొంచెం అంత శుభసూచకం కాదమ్మా. కోవిడ్ వల్ల చాలా భారీగా మనకి నిధులు అనేది మూలధన ఇది తగ్గిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దీర్ఘకాలిక అని చెప్పేసి రాస్తున్నాను. సో ఇవి తగ్గాయి 2021లో. సో 2021కి సంబంధించిన 2022లో దీన్ని తగ్గిన సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇవి మూలధన వ్యయం అని చెప్పేసి అంటామమ్మా. సో ఇలా కంపన్సేట్ చేస్తాం మూలధనానికి సంబంధించిన వ్యయం. సో అందరికీ ఒక ఐడియా వచ్చిందమ్మా బడ్జెట్ని ఎలా చదవాలి. చూడడానికి లెక్కలు మాత్రమే అక్కడ కనిపిస్తాయి కానీ అనుకున్నంత ఈజీ కాదమ్మా. కొంచెం ఐడియా అనేది ఉండాలి. అసలు ఏం చదువుతున్నాము, ఎందుకు చదువుతున్నాము అనే క్లారిటీ అనేది ఉండాలి. సో వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అందుకే గత సంవత్సరంలో మీరు అడిగితే డిఫెన్స్ అనేది 2018, 2019 గ్రూప్ 2లో కానీ 2016 గ్రూప్ 2లో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీలు అడిగాడమ్మా. సో మనకి ఆ బడ్జెట్కి సంబంధించిన రక్షణ రంగం అనేది ఏది అభివృద్ధితర అంశం అని చెప్పేసి అడిగాడు. రక్షణ రంగమా లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ మీదనా అని చెప్పేసి కొన్ని బిట్స్ ఉంటాయి చూడండి, 2-3 బిట్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా బడ్జెట్ అనేది మనం బట్టి కొడుతున్నామా లేదంటే అనాలిసిస్ చేసి పూర్తి స్థాయి అవగాహనతో చదువుతున్నామా అనేది కూడా మనం గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఏదో సబ్జెక్ట్ బేస్ చేసుకొని అడగట్లేదమ్మా, ఏదో బట్టిఫై నాలెడ్జ్ అడగట్లేదు, నాలెడ్జ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నాడు. సో నాలెడ్జ్ అనేది కూడా మీరు చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ మూలధన వ్యయం అనేది మనకి క్లియర్గా మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇది మూలధన వ్యయం, ఈ మూలధన వ్యయం. అయితే ఇక్కడ అసలు సిసలైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు సార్ మీరు అన్నారు కదా ఈ మూలధన రాబడులు అని చెప్పేసి, ఈ మూలధన రాబడులు అని చెప్పేసి అన్నాను కదా. మరి ఈ మూలధన రాబడులు ఏదైతే ఉన్నాయో ఈ మూలధన రాబడులు వచ్చేసి దాదాపు మీరు ఏమన్నారు, సో అందులో దాదాపు 17.4 lakh crores అనేది మూలధన రాబడులు అని చెప్పేసి అన్నారు. ఇది వచ్చేసి మూలధన రాబడులు అమ్మ, మూలధన రాబడులు. సో ఈ మూలధన రాబడిలో మనకు ఆ రెవెన్యూ వ్యయాలు అనేది కంపన్సేట్ చేసాం కదా, రెవెన్యూ వ్యయాలు అనేది కంపన్సేట్ చేస్తే మనకి మిగిలిన మూలధన వ్యయం వచ్చేసి 7.5 లక్షలు. ఈ మూలధన రాబడిలో మరి మనం ఏం చేసాము, ఎక్కువ శాతం ఎలా మెయిన్ ఏందో తెలుసమ్మా, మూలధన రాబడిలో మనకి రెండు అంశాలు ఉంటాయి గుర్తుపెట్టు. ఒకటి ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, రెండోది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రభుత్వ ఆస్తులు ఏదైతున్నాయో వాటికి సంబంధించిన వాటా ఏదైతుందో, షేర్ అంటాం కదా, వాటా ఏదైతుందో అది అమ్మకం చేయడము. రెండో అంశం వచ్చేసి మనకి రుణాల సేకరణ, అంతే కదా, భారీగా ఇచ్చించేది రుణాలకు సంబంధించిన సేకరణ. ఈ రెండే ఎక్కువగా ఉంటాయమ్మా, ఎక్కువ అబ్జర్వ్ చేస్తే రుణాల సేకరణ. ఈ మూలధన రాబడులు వచ్చేసి 15.5 లక్షల కోట్లలో చూసుకుంటే ఓకేనా, ఆ 17.4 lakh crores మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మరి ఏది ఎక్కువ సార్, మరి మన మీద అప్పుల మీద ఎక్కువ, మరి రుణాల మీద మనం ఎక్కువగా డిపెండ్ అయ్యామా, మన ఆస్తులు అనేది మనం అమ్ముకున్నామా అని చెప్పేసి ఉంటుంది. ఒక పక్క ప్రభుత్వ ఆస్తులు అమ్ముతేనేమో ప్రతిపక్షాలు కానీ లేకపోతే సామాన్య జనాలు కానీ అపోజ్ చేస్తుంటారు, ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, అందులో మళ్ళీ రిజర్వేషన్స్ తగ్గిపోతాయి, మళ్ళీ క్యాపిటలిజం వచ్చేస్తుంది, సో అన్యాయం అయిపోతున్నాయి. సరే అని చెప్పేసి రుణాల సేకరణ చేస్తేనేమో వడ్డీ చెల్లింపులు అనేది ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, దాదాపు 9 లక్షల కోట్లు అనేది మనం వడ్డీకే చెల్లించుకుంటూ పోతున్నాం. మరి ఏం చేస్తున్నాం, అయినా సరే ప్రభుత్వం వచ్చేసి ఆస్తుల అమ్మకం ద్వారా మనకు వచ్చేసింది కేవలం 80,000 రూపాయలే అమ్మ. దాదాపు మనం చూసుకుంటే ఆ అప్పులు అనేదే మనకి ఎక్కువగా ఉన్నాయమ్మా. ఎస్, మూలధన రాబడులు చూసుకుంటే అప్పులు అనేవే ఎక్కువగా ఉన్నాయన్న సంగతి మీకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సో కావాలంటే వీటికి సంబంధించిన ఆ స్టాటిస్టికల్ డాటా అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, సో ఇక్కడ ఒక్కసారి వాటికి సంబంధించింది ఒక్కసారి మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఒక్కసారి మీకు వాటికి సంబంధించింది ఏదైతుందో అది రిపీట్ చేస్తారు. రెవెన్యూ రాబడులు 22 లక్షల కోట్లు ఆల్రెడీ మనకు తెలిసింది రెవెన్యూ రాబడులు. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న మూలధన రాబడులు ఏదైతే మనం చెప్పుకున్నది 17.4 లక్షల కోట్లు. అండ్ టోటల్ వచ్చేసి బడ్జెట్ వచ్చేసి ఇది. మరి టోటల్ ఎక్స్పెండిచర్ కూడా సేమ్ ఉందా లేదా? ఎస్, ఈ రెండు సేమ్ ఉంది. కానీ ఇందులో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎస్ ఆన్ రెవెన్యూ అకౌంట్ ఇక్కడ చూడండి ఏదైతే మనం చెప్పుకున్న టోటల్ రిసిప్ట్స్ ఉన్నా, ఎస్
ఈ క్యాపిటల్ రిసీప్ట్స్లో మూలధన రాబడిలో ఏదైతే మనం చెప్పుకున్నా ఈ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఉన్నాయి చూసారా, ఏదైతే మనం చెప్పుకున్న రుణాలు మరియు అప్పులు అంటాం కదమ్మా, ఆ రుణాలు అప్పులు అనేది దాదాపు 16.6 లక్షల కోట్లు ఉంది, 16.6 lakh crores. ఇది మీరు డైరెక్ట్గా ఆ ఫిగర్ చూస్తే మనకి బడ్జెట్లో అర్థం కాదమ్మా, కానీ ఇక్కడ చాలా క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది. దాదాపు మన భారతదేశ ప్రభుత్వం అనేది అప్పులు అనేది ఎంతగా ఉంది అంటే 16.6 లక్షల కోట్లు అనేది అప్పు చేస్తుంది. ఈ రాబోయే వార్షిక సంవత్సరానికి గురించి మాట్లాడుతున్నాను. మరి గత సంవత్సరంలో ఎంత అప్పు చేసింది సార్ అని అడిగితే మాత్రం గత సంవత్సరంలో 1,60,000 కోట్లు 16 లక్షల కోట్లు అనేది మనకి అప్పు చేసింది. గత సంవత్సరంలో 16 లక్షల కోట్లు అప్పు చేసింది. ఈసారి వచ్చేసి 16.6 లక్షల కోట్లు అప్పు చేయబోతుంది. చూసారా, గత సంవత్సరానికి సంబంధించిన అప్పులే మనం దాదాపు వడ్డీ అనేది 20% వరకు వడ్డీకి పోతుంది, దాదాపు 9 లక్షల కోట్లు వడ్డీకి పోతుంది. ఈసారి చేయబోయే అప్పు కూడా మరి ఎంత అవుతుందో చూసుకోండి ఇంకా. సో అందుకే ఈ ఏదైతే మనం చెప్పుకున్న ఆ అనవసరమైన ఆ వడ్డీ రేట్లు ఏదైతే ఉన్నాయో, సో ఆ రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ ఖర్చులు ఎక్కువైపోయేసరికి ఈ కంపన్సేషన్ మనం చేయలేకపోతున్నాం అమ్మ. సో అక్కడ చూసుకుంటే దాదాపు మీకు ఇందాక చెప్పినట్టు దాదాపు 16.6 lakh crores ఏదైతున్నాయో ఏదమ్మా ఇక్కడ చూసే కదా, రుణాల సేకరణ ద్వారానే 16.6 లక్షల కోట్లు అనేది మనము ఏం చేస్తున్నాం, రుణాల ద్వారా మనం సేకరిస్తున్నాం సంగతి గుర్తుపెట్టుకోండి. మరి ఈ రుణాలు ఏదైతున్నాయో, ఈ అప్పులు ఏదైతున్నాయో జీడిపితో కంపారిజన్ చేసుకుంటే, జీడిపితో పోల్చుకుంటే రుణాలు అనేవి జీడిపితో పోల్చుకుంటే దీన్నే మనం ఏమంటామో తెలుసా, ద్రవ్య లోటు అని చెప్పేసి అంటాము. ఎంత లోటు ద్రవ్యంగా ఉన్నాము అంటే అంతే కదా, ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా ఆల్రెడీ వచ్చేది రాబోయే సంవత్సరానికి కేవలం 80,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి మిగతాదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి? మరి మూలధన సేకరణ అనేది ఎక్కడి నుంచి, మళ్ళీ మూలధనం వ్యయం చేయాలి కదా. మరి మూలధనం వ్యయం అనేది ఖచ్చితంగా 9 లక్షల కోట్లు అనేది మనం 7.5 lakh crores అనేది మనం మూలధనం వ్యయం చేయాలి. అట్ ద సేమ్ టైం మూలధన రాబడులు రెవెన్యూ వేయాలి ఏదైతే దాన్ని కూడా కంపన్సేట్ చేయాలి కదా. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆల్రెడీ ఇంకా మనకి అర్థమైందంటే కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ఇంకా మనకి అప్పులే మిగిలాయి. సో దాదాపు 16.6 lakh crores అనేది మనకి అప్పు అంటాం. దీన్ని ద్రవ్య లోటు అంటాము, కొన్ని బుక్కుల్లో కోస లోటు అని చెప్పేసి ఉంటుంది. ఓకేమా, ఏ లోటు ఉందమ్మా? ద్రవ్య లోటు అంటాము, కోస లోటు అంటాము, లేదంటే విత్త లోటు అని చెప్పేసి కూడా ఉంటుంది. సో అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా? అయితే ఇది ఎఫ్ఆర్బిఎంఏ చట్ట ప్రకారం ఇది ఎంత ఉండాలి? 3% కంటే మించడానికి వీల్లేదు. ఎంతకు మించడానికి వీల్లేదు? 2003 ఎఫ్ఆర్బిఐ చట్ట ప్రకారం 3%. కానీ 2021, 2022లో చూసుకుంటే మన ద్రవ్య లోటు అనేది ఎంత అంచనా? ఎంత? ఎక్కువగా ఉండొచ్చా, తక్కువ ఉండొచ్చా? సో 3%, 4%, 5%, 6%, 7% ఇలా ఆప్షన్స్ ఇస్తుంటాడు అనమాట. మన ద్రవ్య లోటు వచ్చేసి చాలా క్లియర్గా ఇందాక మీకు చెప్పిన ఫిగరే ఉంది కదా. ఎస్, మన రెవెన్యూ లోటు ఎంతమ్మా? 3.8% అని చెప్పేసి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎస్, 3.8% అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది. మన ద్రవ్య లోటు ఎంత, మన ఫిస్కల్ డెఫిసిట్ ఎంత, కోస లోటు ఎంత అంటే 6.4%. ఎంత ఉంది? 6.4% ఉంది. 2021 సంవత్సరానికి పెరిగింది చూసారా, అప్పులు ఎక్కువైపోయినప్పుడు. కానీ కొంచెం ఈసారి ఇంకా తగ్గిద్దామన్న ఉద్దేశంతో ఆ యొక్క 6.4% అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నామా. సో ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మన ద్రవ్య లోటు ఎంత ఉంది? 6.4%. వాస్తవానికి ఎంత ఉండాలి? ఎఫ్ఆర్బిఎంఏ చట్ట పరిమితి ఎంత? ఎఫ్ఆర్బిఎంఏ చట్ట పరిమితి ఎంత? సో 3% ఉండాలి. కానీ ఇది మాత్రం 6.4% ఉంది. ఎందుకనేది కూడా మీకు అర్థమై ఉండాలి. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా? కోవిడ్ వల్ల మన పరిస్థితి అనేది కొంచెం దిగజారింది కాబట్టి. సో అందుకే మనం అప్పుల మీదనే ఎక్కువగా డిపెండ్ అయ్యాము. 2021లో చూసుకుంటే ఓకే, 2021లో చూసుకుంటే దాదాపు 16 లక్షల కోట్లు అనేది అప్పు చేశాము. రాబోయే వార్షిక సంవత్సరానికి ఎస్టిమేషన్స్ కదా, 16.6 లక్షల కోట్లు అనేది మనం ఏం చేస్తున్నాము? రుణాల సేకరణ ద్వారా మనం ఆ యొక్క రుణాల సేకరణ చేస్తున్నామని చెప్పేసి క్లియర్గా నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనమ్మా, తన బడ్జెట్ ప్రసంగంలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడితో అయిపోయిందా అంటే ఇక్కడితో అయిపోలేదమ్మా. మేబీ ఇది కొంచెం మనకి నెగిటివిటీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ లెక్కల్లో మేబీ పాజిటివ్గా మనకి బిట్స్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మూలధన వ్యయం మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మ. బిట్ అనేది మూలధన వ్యయం మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈసారి మనం మూలధన వ్యయం అని చెప్పేసి అంత అనుకున్నాం 7.5 lakh crores అనుకున్నామా లేదా? కౌంటర్ చెక్ చేయండి.
మనకి అంతే వస్తుంది చూడండి, 7.5 lakh crores కదా మూలధన వ్యయం అనేది. ఎస్, ఇది వచ్చేసి మనకి మూలధన వ్యయం అనమాట. ఇది వచ్చేసిందమ్మా మూలధన వ్యయం. సో ఈ మూలధన వ్యయం అనేది దేని మీద ఖర్చు పెడుతున్నాం మన వాళ్ళు? మూలధన వ్యయం అనేది ఏదైతే మనం చెప్పుకున్నా ఆ గాతి శక్తి అని చెప్పేసి, ఏదమ్మా ఆ గాతి శక్తి అని చెప్పేసి రవాణా అని చెప్పేసి అని గుర్తుందా లేదా? రవాణా కానీ సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్ ఎక్సెట్రా ఏదైతే ఉందో దాని మీద మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సో ఆ మూలధన వ్యయం అనేది మీకు ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ఇది పెరిగిందా తగ్గిందా? ఈ మూలధన వ్యయం ఏదైతుందో ఆ రైల్వే వ్యవస్థ మీద కానీ, ఆ యొక్క హైవే వ్యవస్థ మీద కానీ, లేదంటే ఆ రవాణా వ్యవస్థ మీద కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, సీ పోర్ట్స్ కానీ, మనం కట్టుకునే ఎయిర్పోర్ట్స్ ఏదైతున్నాయో సో వాటి విషయంలో ఏంటి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఇక్కడ మీకు ఒక హైలైట్ అనేది చూపించాలి. ఇక్కడ కనిపిస్తుందా? ఆర్ యు ఫైండింగ్ దిస్ హైలైట్స్? బడ్జెట్ 2020లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అనేది 7.5 లక్షల కోట్లు అనేది ఇప్పుడే మీకు చెప్పాను. అయితే అది గత సంవత్సరంతో పోలిస్తే ఎంత శాతం పెరుగుదల క్లియర్గా ఇక్కడ ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 35% పెరుగుదల. ఈసారి బిట్ అనేది ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. ఈసారి మనం బిట్ అనేది ఆ మూలధన వ్యయం అనేది మనం క్లియర్గా మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి క్లియర్గా అది మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సో 2021తో కంపారిజన్ చేసుకుంటే దేంతో కంపారిజన్ చేసుకుంటేమా 2021తో కంపారిజన్ చేసుకుంటే ఓకేనా 2021తో పోల్చుకుంటే 2021తో పోల్చుకుంటే ఓకేనా ఈ 2022 బడ్జెట్లో 35% పెరుగుదల. ఏం పెరుగుదల? మూలధనమే. ఇది మంచిగా చెడ? మూలధన వ్యయం అనేది ఎప్పుడు మంచి అమ్మ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం యాక్చువల్గా 7.5 లక్షల కోట్లే కాదు, వాస్తవానికి చెప్పాలంటే ఆ యొక్క 17.4 లక్షల కోట్లు కూడా మంచిదే. కానీ గత్యంతరం లేక రెవెన్యూ ఏదైతే మనం చెప్పుకున్న వ్యయాలు కంపన్సేట్ చేయడం కోసం ఏదైతే మనం చెప్పుకున్నామో అది మనం అలా ఉంచామే. కానీ వాస్తవానికి చెప్పాలంటే రెవెన్యూ పరిహారం అనే దాని మీదనే మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసామే. కానీ సో వాస్తవం చెప్పండి, ఎంత తీసుకున్నా అంతే ఖర్చు పెట్టాలి. యాక్చువల్గా జీరో అనేది ఉండదు, రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి, సమతుల్యంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆస్తులు సృష్టించడం ద్వారా, స్థిర మూలధన ఆస్తులు సృష్టించడం ద్వారా ఉత్పత్తి కార్యకలాపాల విషయంలో పెరుగుదల నమోదవుతుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందమ్మా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారు, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారు అనుకుందాం. ఆటోమేటిక్గా ఆదాయ స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా? ఆ ప్రాజెక్టులు మూలధన వ్యయాలు వెచ్చించడం వల్ల ఆటోమేటిక్గా వ్యాపార కార్యకలాపాలు అనేది వేగంగా విస్తరించడం జరుగుతుంది. సో ఆదాయ స్థాయిలు మెరుగవుతాయి, జీడిపి పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, ఉత్పాదకాలు పెరుగుతుంటాయి, ఉత్పత్తులు పెరుగుతుంటాయి, ఆటోమేటిక్గా గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది. మంచిది అనమాట. ఎంత ఎక్కువ క్యాపిటల్ మూలధన వ్యయం చేస్తే అంత మంచి దేశానికి. అఫ్కోర్స్ పరిమితే ఉండాలి, 3% జీడిపికి 3% మించి ఉండడానికి వీలేదు, మళ్ళీ అది కూడా ఉంది. ఓకే, సో ఇలా ఆర్థిక క్రమశిక్షణ చేసుకుంటూ మన యొక్క అభివృద్ధి అనేది మనం ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే గత 2 సంవత్సరాలుగా కొంచెం ఆ యొక్క ట్రెండ్ అనేది ధోరణులు అనేది రివర్స్గా అవుతున్నాయి అనమాట. సో మూలధన వ్యయమేమో తక్కువైపోతుంది, రెవెన్యూ వ్యయాలేమో ఎక్కువైపోతున్నాయి. సో ఆటోమేటిక్గా ఇంబ్యాలెన్సెస్ ఉండడం వల్ల, అసమతుల్యం ఉండడం వల్ల ఆదాయ స్థాయిలను తగ్గిపోతున్నాయి. ప్రొడక్షన్ అనేది కొంచెం అంతగా ఆశించిన స్థాయిలో తగ్గట్లేదు. అందుకే ప్రభుత్వం అనేది ఒక నిర్ణయానికి వచ్చేసింది, ఏమని ఈసారి మనం మూలధన ఆస్తుల విషయంలో ఎక్కువగా వెచ్చించాల్సిందే. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే బడ్జెట్ అలొకేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ గాతి శక్తి గురించి, ఆ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ గురించి నేను చెప్తాను. సో దీనికి కొంచెం ఇంటర్ కనెక్టింగ్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ఈ ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసే బిట్టమ్మా. సో మూలధన వ్యయం అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఎంత శాతం పెరుగుదల నమోదైందనే దాని మీదనే కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, మేక్ షూర్ దట్ అవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా. ఓకేనా, సో హోప్ యూ పీపుల్ హ్యావ్ గాట్ సమ్ ఐడియా. ఈ బడ్జెట్కి సంబంధించిన ఆ రెవెన్యూ రాబడులు అంటే ఏంది, రెవెన్యూ వేయాలంటే ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందమ్మా. 100% ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసే అంశాలే. చాలా డీటెయిల్డ్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే గైస్, ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చెప్పాను కదా, ఇంకా పిఎం గాతి శక్తి,
ఎక్సెట్రా ఇంకా బడ్జెట్ అలొకేషన్స్ అని థర్డ్ వీడియో నుంచి మూడో వేవ్ నుంచి మన కేటాయింపులు అనేది అసలు ఏంటి ఫౌండేషన్ పిల్లర్స్ అంటే ఏంటి అనేది చాలా డీటెయిల్గా ఈ గాతి శక్తి గురించి కానీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ గురించి కానీ సో ఏది మనం చెప్పుకున్న హోలిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దీని కంటిన్యూషన్ అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.